శంబల యోగులు హిమాలయాల్లో ఎన్నో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఆ సమావేశాలు అక్కడ నిర్వహిస్తూ ఉంటే అదంతా కూడా మానవ జాతి పైన, ఈ భూమండలం మీద ప్రభావం ఉంటుందని అంటారు. ఇట్ ఇస్ ద మోస్ట్ సైంటిఫికల్. శ్వేతద్వీపం అని ఉంది హిమాలయాల్లో. ఆ శ్వేతద్వీపంలో ప్రతి పౌర్ణిమ నాడు అర్ధరాత్రి అసలు భగవంతుడు మనకు ప్రసాదించిన మేధాశక్తిని పువ్వు, కాయ, పండు లాంటివే ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అన్నది. ప్రేమ గొప్పదా, శాంతి గొప్పదా? ప్రేమ ఉంటే శాంతి వస్తుందా, శాంతి ఉంటే ప్రేమ వస్తుందా? మనసులో శాంతి ఎప్పుడు వస్తుందంటే హృదయంలో ప్రేమ ఉంటే వస్తుంది. నీ హృదయంలో ప్రేమ ఉండి మనసులో శాంతి ఉంటే, ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంటే, ప్రేమ లేకపోతే శాంతి లేదు. శాంతి రావాలంటే, శక్తి పెరగాలి అంటే సాధన ఏ విధంగా ఉండాలి? సాధనకి, శక్తికి, సమస్యకి ఈ మూడిటికి ఉన్న లింక్ ఏంటి? ఈ జర్నీ ఫ్రమ్ ఫ్యామిలీ, ఇండివిజువల్ ఫ్యామిలీ టు యూనివర్సల్ ఫ్యామిలీ. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం విశ్వయోగి విశ్వంజీ మహారాజ్. వారితో సజ్జన సాంగత్యం చేయడం మనకి, మన ఛానల్కి చాలా అదృష్టం. వారు ఉపాధ్యాయ వృత్తిలో నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దేశ విదేశాల్లో ఎంతో ఆధ్యాత్మిక ప్రగతిని, అలాగే ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేస్తూ సామాన్యుల లెవెల్కే ఆధ్యాత్మికతని, స్పిరిచువాలిటీని తీసుకెళ్తూ ఒక పక్క సేవ, ఇంకొక పక్క ప్రేమతత్వాన్ని అందరిలో నింపుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారితో ఈరోజు సజ్జన సాంగత్యం చేయడం మనకు అదృష్టం. నమస్కారం స్వామీజీ. ఆశీస్సులు. స్వామీజీ, ఎంతోమంది మహానుభావులు చెబుతూ ఉంటారు కదా, హిమాలయ యోగులు అనేసి, శంబల యోగులు అనేసి. శంబల యోగులు హిమాలయాల్లో ఎన్నో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఆ సమావేశాలు అక్కడ నిర్వహిస్తూ ఉంటే అదంతా కూడా మానవ జాతి పైన, ఈ భూమండలం మీద ప్రభావం ఉంటుందని అంటారు. ఇప్పుడు సహజంగానే ఒక మనిషి ఎదురుగా కూర్చొని చెబితేనే వాళ్ళ మాటలు ఒక 10 నిమిషాలు వినిపించుకొని బయటికి వెళ్ళి దాన్ని మర్చిపోతున్నప్పుడు, ఎక్కడో హిమాలయ యోగులు వాళ్ళు ప్రణాళిక రచిస్తే ఆ ప్రభావము ఇక్కడ ఉన్న వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. మనం ప్రారంభించబోయే ముందు ఎప్పుడు నేను చేసేటువంటి శ్లోకాలు చదివి ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రారంభం చేసుకుందాం. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషర్వదా, సర్వకార్యేషర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం నచాన్యోస్తి, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ గురవే నమః. మంచి ప్రశ్న వేశాం. మనం మన ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తినే మార్చి సక్రమమైన మార్గంలో తీసుకురాలేకపోవటం జరుగుతున్నది కదా. ప్రయత్నం చేసిన ఎక్కడో హిమాలయాల్లో అంతర్గృహాల్లో శంబల అనేటువంటి లేదా శ్వేతద్వీపం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరమగురువుల యొక్క ప్రణాళిక ప్రకారంగా ప్రపంచంలో జరుగుతుందా? మీరు కూడా చెప్తున్నారు కదా, ఎంతోమంది చెబుతున్నారు, మీరు కూడా చెబుతున్నారు కదా అని చెప్పి నీ యొక్క ప్రశ్న, నీ ప్రశ్నే కాదు, నీకున్న సందేహమే కాదు, చాలామంది మేధావులకు కూడా ఉంది. చాలామంది మేధావులకు కూడా, ఇంకా చెప్పాలంటే కొన్ని లక్షల మంది యోగుల్ని, స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు చెప్పే ఉపన్యాసాలకు వస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు, వేలు కూడా కాదు, ఇప్పుడు లక్షల్లో. మరి మార్పు రావాలి కదా.
మరి వీళ్ళు ఎంత ప్రపోజ్ చేసినా మార్పు రావట్లేదే. అక్కడెక్కడో వాళ్ళు ప్రణాళిక చేస్తే వస్తుందా? వాళ్ళు ఎట్లా నమ్మాలి మేము? హౌ కెన్ వీ బిలీవ్? సో వీ కాంట్ బిలీవ్. బీయింగ్ ఇంటెలిజెంట్, ఇగ్నోరెంట్ పీపుల్ అయితే నమ్మచ్చు, మేము ఎట్లా నమ్ముతామని. ఒకటి అవతార్ బాబాజీ ఇప్పటికీ సజీవంగా ఉన్నాడంటే మనం నమ్మగలమా? అంతకంటే ఆంజనేయ స్వామి ఇప్పుడో త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క కాలంలో ఆయనతో ఎంతో దగ్గరగా మెలిగినటువంటి వ్యక్తి, సహకరించిన వ్యక్తి, ఆయనంటే భక్తి ప్రపత్తులు కనపరిచినటువంటి వ్యక్తి చిరంజీవై ఇప్పటికీ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటూ ఇప్పటికీ ఎక్కడెక్కడ రఘురాముని యొక్క, శ్రీరాముని యొక్క, రామచంద్రుని యొక్క కీర్తన జరుగుతుంటుందో అక్కడ ముకులిత హస్తుడై ఉండి ఆలకిస్తూ ఉంటాడని చెప్పారే, ఇది యథార్థమైన సత్యం. యథార్థమైన సత్యం. ఇప్పటికీ అవతార బాబాజీ ఉన్నారు. ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి యోగులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారు. శ్వేతద్వీపం అని ఉంది హిమాలయాల్లో. ఆ శ్వేతద్వీపంలో ప్రతి పౌర్ణిమ నాడు అర్ధరాత్రి, రాత్రిపూట అర్ధరాత్రి అవతార్ బాబాజీ యొక్క అధ్యక్షతన సమావేశం జరుగుతుంది, కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్ దేని గురించి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచమే కాదు, విశ్వం మొత్తం గురించి కూడా వాళ్ళు ఆలోచనలు చేస్తారు. ఈ ప్రపంచానికి ఏ విధంగా ఏం చేస్తున్నారు? ప్రకృతి మనిషికి ఎంతో మేధాశక్తినిచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, అనంతమైన ప్రకృతిని మనకిచ్చింది. ఇచ్చి ఈ ప్రకృతి ద్వారా అన్నీ మనం పొందుతూ దాన్ని ఉపయోగించుకొని మనం ఎంతో ప్రశాంతి నిలయంగా ప్రపంచాన్ని చేయొచ్చే, స్వర్గధామంగా చేసుకోవచ్చే. అలాంటిది మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. దీని నుంచి బాగు చేయటం ఎట్లా అని ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. వాళ్ళు ఎంచుకున్న వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలు, ఒక భారతదేశంలోనే కాదు వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఎంచుకున్న వ్యక్తుల ద్వారా వాళ్ళకి శక్తిని ప్రసరింపజేసి వాళ్ళని శక్తివంతం చేసి వాళ్ళని తమ యొక్క రిమోట్ కంట్రోల్ లాగా అట్టుపెట్టుకుని వాళ్ళ సాధనాలుగా, ఆయుధంగా, ఒక అస్త్రంగా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని వాళ్ళ యొక్క గ్రిప్పులోకి తీసుకొచ్చుకుంటారు. ఇది ద మోస్ట్ సైంటిఫికల్. నీ ప్రశ్నకి సరైన సమాధానం ఇదే. ఎక్కడో ఉన్నటువంటి సెల్ ఫోన్ యొక్క కంపెనీ ఎక్కడో ఉండి ఏదో కనెక్షన్ పెట్టుకుంటే ప్రపంచం మొత్తాన్ని తన యొక్క గ్రిప్పులో పెట్టుకుంటుందా లేదా? నువ్వు జేబులో ఫోన్ పెట్టుకొని, చేతిలో ఫోన్ పెట్టుకొని ప్రపంచం మొత్తానికి నువ్వు సందేశాలు పంపించగలుగుతున్నావు, మెసేజెస్, వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు తీసుకుంటున్నావు, ప్రతి ఒక్క వెబ్సైట్ని నువ్వు చూడగలుగుతున్నావు, అంతా కూడా అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నావు. ఎలా తెలుసుకోగలుగుతున్నావు? సిగ్నల్స్ కనెక్షన్ పెట్టుకున్నావు కాబట్టి. ఈ యొక్క కంపెనీ కాస్మాస్తో పైన ఉన్నటువంటి దాంతో కనెక్షన్ పెట్టుకుంది. తద్వారా వాటికి అన్నిటికీ కనెక్షన్ పెట్టుకున్నారు. అక్కడ జాగ్రత్తగా వినదు. యూనివర్స్లో, విశ్వంలో ఒకనొకమైనటువంటి అయస్కాంత క్షేత్రంలాగా, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా అక్కడ ఉన్నది. ఇంటర్నెట్ ఎక్కడుంది? అది ఇంటర్నెట్టే కాదు, యూనివర్సల్ నెట్ ఈజ్ దేర్. అసలు ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా కూడా ఎక్కడుందంటే అక్కడే ఉంది. అది అనంతమైనటువంటి జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది మన వాళ్ళు ఇచ్చినటువంటిది. మనం సత్యమేవ జయతే. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం సత్యమనంతం సత్యం బ్రహ్మ. జ్ఞానం సత్యం జ్ఞానమనంతం జ్ఞానం బ్రహ్మ. అనంతం సత్యం అనంతం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ 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 బ్రహ్మ. This is the essence of all the scriptures, spiritual scriptures of the world.
మన భారతదేశమే కదా, ప్రపంచంలో ఉన్న సమస్త శాస్త్రముల యొక్క సారాన్ని తీస్తే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జాగ్రత్తగా విను, నీవు అడిగిన దానికి సమాధానం సరిగ్గా ఆలోచిస్తే తెలుస్తుంది. సత్యం, ఏది సత్యం? వాట్ ఈస్ ద రియల్ ట్రూత్? జ్ఞానం. జ్ఞానమే సత్యమైనటువంటిది. వేర్ ఈజ్ దట్ జ్ఞానం? ఎక్కడున్నది అది? అనంతం. ఇక్కడ ఉంది, ఎక్కడ అని లేదు. ఈ విశ్వమంతా కూడా ఆవరించి ఉండి అనంతమైనటువంటి ఒక తేజో సంపుటంగా ఉండి అనంతమైనటువంటి జ్ఞాన తరంగమయమై ఉన్నటువంటి ఆ యొక్క సత్యం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో, దట్ ఈస్ ద రియల్ ట్రూత్. సత్యమేవ జయితే అంటే సత్యం జయించాలంటే ఏది జయించాలి? జ్ఞానం జయించాలి. నేను ప్రతి చోట కూడా చెబుతుంది ఇదే. కలియుగంలో కల్కి అవతారం వస్తున్నదంటే వేరే అవతారం కాదు, గుర్రమెక్కి రావటం అని. హార్స్ పవర్ గుర్రం. జ్ఞానమే, మేధాశక్తే కల్కి అవతారం. ఈనాడు మేధాశక్తే పరిపాలన చేస్తుంది. మేధాశక్తి వల్ల నష్టం లేదు, మనం దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మేలు చేయొచ్చు, కీడు చేయొచ్చు. కీడేంటి అంటే మనం అనుభవించాం, 5 సంవత్సరాల నుంచి అనుభవించాం. కరోనా వైరస్ కేవలం లీక్ అయింది. ఆ లీక్ అయిందే 6 సంవత్సరాల నుంచి మనల్ని బాధిస్తున్నది, ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తున్నది. మరి మేధావులైనటువంటి వాళ్ళు కదా కనుక్కుంది దాన్ని. మీలాంటి మేధావులు, మీరంతా మేధావులకు చెప్పాలి, మీ మేధాశక్తిని సమాజ వినాశనానికి ఉపయోగించొద్దు, సమాజ వికాసానికి మేలు చేసేట్టు ఉపయోగించండి అని. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరమ గురువులు ఏ విధంగా వీళ్ళని చేస్తారు? కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్లకు లింక్ ఏంటి అంటే ఆ విధమైనటువంటి లింక్ యూనివర్సల్ విశ్వశక్తితో, విశ్వశక్తితో, విశ్వ మనస్సుతోటి కాంటాక్ట్ పెట్టుకొని, ప్రతిదీ కూడా విశ్వ మనస్సుతో కాంటాక్ట్ పెట్టుకొని రావాలి. ఈ ఇంటర్నెట్ కూడా అంతే కదా. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో ఉన్న అక్కడ కంపెనీలు వేరే ఉన్నాయి, వాళ్ళు దాంతో పెట్టుకున్నారు కనెక్షను. మనం దీంతో పెట్టుకున్నాం, ఇక్కడున్న కంపెనీ దాంతో పెట్టుకుంది, మనం కంపెనీతో పెట్టుకుంటున్నాం. మరి మనం కంపెనీతో పెట్టుకొని ఐడియానో లేకపోతే ఇంకోటో పెట్టుకున్నాం, వాళ్ళు దాంతో పెట్టుకున్నారు. వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు దాంతో పెట్టుకున్నారు, ఇంటర్నెట్ తోటి, యూనివర్సల్ ఇంటర్నెట్ తోటి. అప్పుడు జరుగుతుంది. కాబట్టి యోగి అన్నవాడు, యోగము కలవాడు యోగి. యోగం అంటే ఏంటంటే కలయిక. ఏంటి ఆ కలయిక అంటే? మనకి మనస్సు ఉంది, అట్లాగే విశ్వమొత్తానికి మనస్సు ఉంది, యూనివర్సల్ మైండ్. అదే విష్ణు. విశ్వం విష్ణుర్వషట్కారో. విశ్వం ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ విష్ణు. మొట్టమొదటి పేరు ఏంటి అంటే విశ్వం. విశ్వమంతా ఉన్నటువంటి జ్ఞానమే విశ్వస్వరూపము. కాబట్టి ఆ జ్ఞానంతో, ఆ యూనివర్సల్ వైబ్రేషన్స్ తోటి మనం కనుక కనెక్షన్ పెట్టుకుంటే ఏ మనసునైనా, నీ మనసుని, అమ్మాయి మనసుని, ఇంకొకళ్ళ మనసుని, అందరి మనసుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వీ కెన్ కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ మైండ్ అండ్ వీ కెన్ కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్ లైక్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఎటువంటి సంశయం అక్కర్లేదు. వాళ్లే కాదు, అక్కడ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లే ఎంచుకున్న మనుషులకి శక్తిపాతం చేసి వాళ్ళ ద్వారా సమాజం మొత్తాన్ని బాగు చేసేటువంటి. కాకపోతే మీకు ఇంకో అనుమానం కూడా నువ్వు చెప్పాలను ఉన్నది, కానీ ఎందుకని వాళ్ళు చేయలేకపోతున్నారు? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? చేయలేక మరి అంతే కదా. ఇప్పుడు ఈ దుర్మార్గాలు ఇవన్నీ జరుగుతాయి, ఆపచ్చు కదా. ఇప్పుడు కరోనా, లేకపోతే ఇంకా ఇప్పుడు కరోనా విషయం ఏముంది, అక్కడ లీక్ అవ్వగానే ఆపేయచ్చు కదా. మంచిగా వస్తున్నాయి. నేను ఏమడుతున్నా అంటే, అసలు భగవంతుడు మనకు ప్రసాదించిన మేధాశక్తిని మేధావులను అడుగుతున్నారా మీరు? ఈనాడు అమెరికా లాంటి అగ్రదేశం కూడా దీనికి మూల కారణమైన ఎక్కడైతే లీక్ ఎవరు చేశారో వాళ్ళని ప్రశ్నిస్తున్నదా, నిలబెడుతున్నదా? అడుగుతున్నామా? భగవంతుడు ఇచ్చిన మేధాశక్తిని సక్రమంగా ఉపయోగిస్తున్నామా? నేను అదేగా చెబుతున్నది. మేధావులారా, మీ మేధాశక్తిని దుర్మార్గంగా వినాశనానికి ఉపయోగించొద్దు, మంచికి ఉపయోగించండి. 9/11 కానీ, లేకపోతే ఇంకోటి కానీ, కరోనా కానీ, ఈ ప్రపంచం అంతా నాశనం కావడానికి కానీ కారణం మనమే కదా, మేధాశక్తే కదా. నేను ఇంకోటి కూడా అడుగుతాను. క్రీస్తు పుట్టాడు, కృష్ణుని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం అందరూ, ప్రపంచం మొత్తం క్రైస్తవ మతం వ్యాపింపజేయాలని చూస్తున్నాం. మరి క్రీస్తు ఎందుకని మార్చలేకపోయినాడు? బుద్ధుడు ఎందుకని మార్చలేకపోయినాడు? కృష్ణుడు ఎందుకంత మార్చలేకపోయినాడు? రామచంద్రుడు ఎందుకు మార్చలేకపోయినాడు? ఇన్ని అవతారాలు వచ్చినాయి కదా, వీళ్ళంతా మార్చొచ్చుగా. మరి నువ్వు చెప్పు సమాధానం దానికి. ఒక్క యూనివర్సల్, జాగ్రత్తగా వినండి అందరూ, మేధావులంతా కూడా వినండి. యూనివర్సల్ రూల్ ఈజ్ దేర్.
యూనివర్సల్ రూల్, యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ ఇస్ దేర్. అవతారమూర్తులు కూడా భగవంతుని యొక్క శక్తిని తనలో ఉండి ఏమైనా చేయగలరు వాళ్ళు. దే కెన్ డూ. దీన్ని తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కూడా చేయొచ్చు, పివి నరసింహరావు చేసినట్టు. పివి నరసింహరావు అసలు ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరికే లేదు అసలు. హాస్పిటల్లో ఉంటే ఇక్కడ హైదరాబాద్లోనే చూడటానికి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ఉన్నాయంటే, ఏంటి ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు స్వామి అన్నాడు. ఏమో నిన్ను చూస్తే అట్లా అనిపిస్తుందంటే, నేను అన్ని వదిలిపెట్టాను, రామానంద తీర్థ ఆశ్రమంకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నాను, అందుకని నాకేం లేదని. ఏమో వస్తే వద్దు, ఎవరిని అడిగితే ఏమొద్దని అయినాడు, ప్రైమ్ మినిస్టర్ అయినాడు. అంటే ఏంటి చెప్పానంటే, అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే అవసరాన్ని బట్టి, ఆయన అవసరం అప్పుడు ఉండదు కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయనే కనుక పివి నరసింహారావు కనుక అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాకపోయి ఉన్నట్లయితే ఈనాడు ప్రపంచంలో 3వ ఆర్థికవంతమైన శక్తివంతమైన దేశంగా భారతదేశం నిలిచి ఉండేది కానే కాదు. ఈనాడు మూడవ దేశం, ఆర్థికంగా శక్తివంతమైన దేశం, 3వ దేశం. 1లో కూడా వెళ్తుంది. 1లో ఉండి వెళ్ళే సంపద ముందు మనకు. దాన్ని చక్కగా కనుక సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వంలో ఇంకొకటి కూడా మొన్న మీరు చదివారో లేదో మీకు తెలిసిందో లేదో లేదు కానీ, దాదాపు 2 లక్షల కోట్ల పైన రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నది. రేపు వచ్చేటువంటి ప్రభుత్వం అద్భుతమైన పనులు చేయొచ్చు. ప్రధానమంత్రి చేతుల్లోకి వరం ఇచ్చినట్టు అన్నమాట ఇది. ఇవన్నీ జరుగుతున్నాయంటే వీళ్ళ రాజకీయ నాయకుల వల్ల కాదు, రాజకీయాల వల్ల కాదు. నీ క్వశ్చన్కి తప్పకుండా వాళ్ళు కంట్రోల్ చేయగలరు. వాళ్ళే కాదు, ఒక యోగే చేయగలడు. ఒక యోగి ఎవరైతే తన మనసును విశ్వమనస్సుతో కనెక్షన్ పెట్టుకొని ఉన్నాడో వాడే యోగి. ఆ వ్యక్తి తను తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఇక్కడే కాదు విశ్వం మొత్తానికి కూడా దేనికైనా సరే కంట్రోల్ చేసి చేయగలడు. కానీ యూనివర్సల్ రూల్ని వాడు పాటించాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా చేయొచ్చు, సర్వాధికారం ఉంది. కానీ ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమి కూడా చేయడు. ఈవెన్ సుప్రీంకోర్టు మరణ శిక్ష వేసిన వాళ్ళకు కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వచ్చు. అందరికి ఇస్తాడా? రాజ్యాంగాన్ని బట్టి మానవతా దృక్పథంతో అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగిస్తాడు, కానీ లేకపోతే ఇంటర్ఫీర్ కాడు. అలాగే యోగులు కూడా భగవంతుని యొక్క దివ్యమైన శక్తిని తను కలిగి ఉండి ఆ యూనివర్సల్ మైండ్తో తన మనసుని కనెక్షన్ పెట్టుకొని చక్కగా శక్తివంతమైన పద్ధతిలో ఉన్న వ్యక్తి కూడా యూనివర్సల్ రూల్కి అనుగుణంగానే పైనుంచి వచ్చే దైవికమైనటువంటి ఆజ్ఞకు లోబడే చేస్తాడు, కానీ తనంతట తాను చేయడు. అందుకే ఎంతమంది నా దగ్గరకు వచ్చి మీ వల్ల ఇది జరిగింది అది జరిగిందంటే నేను చెప్తాను, ఏం లేదా, నేను ట్యూబ్లైట్ స్విచ్ మీ హృదయంలో ఉంది, కరెంటు ప్రవహిస్తూ ఉంది. మీరు స్విచ్ చేసుకుంటే కరెంటు ఈ ట్యూబ్లైట్లోకి వస్తుంది, ట్యూబ్లైట్లో నుంచి వెళ్తురు మీకు వస్తుంది, అంతేగాని నాదేమీ లేదు. ట్యూబ్లైట్ పోతే ఇంకో ట్యూబ్లైట్ వస్తుంది. కానీ దేనికి ముఖ్యమంటే కరెంటు ముఖ్యము, నీ హృదయంలో ఉన్న స్విచ్ ముఖ్యము. కాబట్టి స్విచ్ చేసుకోవాల్సింది నువ్వే. నీ కారణం భవిష్యత్తుకి నువ్వే, నీ ప్రగతికి నువ్వే. నీకు మంచి జరిగినా కీడు జరిగినా నువ్వే కారణం, కానీ గురువు ఏమీ చేయడు. ఇంకా చెప్పాలంటే చాలామంది గురువు అవి చేస్తాడు ఇవి చేస్తాడు అంటాడు. నేను చెప్తాను, గురువు ఏం చేయడయా, గురువు మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చెయ్యడు అని చెప్పాను. అదేంటి స్వామి అలా చెబుతున్నారు, గురువు సాల్వ్ చేయలేకపోవటం ఏంటి? అందుకనే కదా గురువు దగ్గరికి వెళ్ళేది మనం అని. నిజమే, గురువు దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, రహస్యం ఉందని చెబుతున్నాను. సద్గురువు శిష్యుడు తన మీద ఆధారపడేట్టుగా చేసుకోడు, ఆయన సాల్వ్ చేయడు, కానీ సాల్వ్ అవుతాయి. ఎలా అవుతాయో చెప్తాను. శిష్యుణ్ణి, తను అనుసరించేటువంటి వాడిని, తన దగ్గరికి వచ్చిన వాడిని శక్తివంతం చేసి ఆయనంతటా ఆయనే తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేట్టు చేస్తాడు, కానీ తను సాల్వ్ చేయడని చెప్పాను. సమర్థుణ్ణి చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మన సంప్రదాయం, మన సనాతనమైనటువంటి సంప్రదాయం ఏంటంటే, భారతీయ సనాతనం ఏంటంటే వ్యక్తిని శక్తివంతం చేయటం. వ్యక్తి శక్తివంతమైతే సమస్యలు అనేది దానంతటదే పోతాయి. సమస్యల్ని నేను ప్రైమ్ మినిస్టర్కి చెబుతూ కూడా అదే చెప్పాను. ఇప్పుడుగా చాలా కాలం కిందట వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలకి పరిష్కారం వాటితో పోస్టాడటం కాదు, స్ట్రగుల్ కావటం కాదు. మనం శక్తివంతమైతే సమస్యలు మనం సాల్వ్ చేయక్కర్లా, వాటంతా అవే సాల్వ్ అయిపోతాయని చెప్పాను. ఇప్పుడు జరిగింది అదే. మనం శక్తివంతం అయినాం కాబట్టి సమస్యలన్నీ కూడా తీరిపోయినాయి. చాలా వరకు 95% సమస్యలు తీరిపోయినాయి. ఇప్పుడు నీ దానికి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా లేదా? వచ్చింది. ఏది అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ మనసుని విశ్వ మనస్సుతోటి అనుసంధానం చేసుకున్నారు కాబట్టి
ఆ విశ్వ మనస్సు ద్వారా వ్యక్తుల్ని శక్తివంతం చేసుకొని వాళ్ళ ద్వారా సమాజాన్ని బాగు చేసి అట్లా వాళ్ళ సైన్యం ఉంది. స్పిరిచువల్ డివైన్ వేవ్ ఈజ్ దేర్ అండ్ ది డివైన్ ఆర్మీ ఈజ్ దేర్. మీరన్నట్లు ఆ డివైన్ ఆర్మీలో ఒక వ్యక్తి ఎలిజిబుల్ కావాలంటే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంది? అంటే ఒక వ్యక్తి వాళ్ళు అక్కడి నుంచి శక్తి పంపించిన వీడి అందుకునే శక్తిలో ఉండాలి కదా, లేకపోతే వాళ్ళు ఎవరిని ఏ స్థాయిలో ఉన్నవాడిని చూజ్ చేసుకుంటారు, ఆ స్థాయికి ఈ వ్యక్తి ఎలా? మనమే చేసుకో. ఉదాహరణ ఇందాక నేను చెప్పాను సెల్ ఫోన్ అని చెప్పాను కదా, సెల్ ఫోన్ అని. నువ్వు కొత్త సెల్ ఫోన్ తీసుకున్నావు, అమ్మాయి ప్రజెంటేషన్ చేసింది నీకు బర్త్డే నాడో ఏదో, మీ శ్రీమతి, అది కొత్త ఫోన్ వచ్చింది. దాన్ని ఎంబడే కొత్త ఫోన్ తీసుకొని హలో అంటే అమెరికాలో ఉన్న చికాగోలో ఉన్న మీ ఫ్రెండ్ మీ ఎవరైనా మాట్లాడతారా? కాదు కదా. ఏం చేయాలి? దాంట్లో సిమ్ వేయాలి. సిమ్ ఎట్లా వస్తుంది? ఏదో ఒక కంపెనీ, ఏదో కంపెనీ పెట్టి ఆ కంపెనీ వాళ్ళు కనుక సిమ్ ఇస్తే సిమ్ కూడా పెట్టారు. సిమ్ పెట్టి ఇంటికి వచ్చి హలో అన్నావు, పలకడు. ఏం కావాలి? రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ కాదు, వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ ఏ కంపెనీ అయితే మనకు ఇచ్చిందో ఆ కంపెనీ వాళ్ళు యాక్టివేట్ చేస్తే అప్పుడు ఆ తర్వాత మనం నువ్వు ఛార్జ్ చేసుకోవడం ఏంటంటే ఆ తర్వాత ఛార్జ్ సంగతి, ముందు ఛార్జ్ కాదు, వాళ్ళు అసలు యాక్టివేట్ చేయాలి. నువ్వు బిల్లు కట్టలేదనుకో ఎంబడే ఆపేసేస్తాడు, యాక్టివేషన్ లేదు. కాబట్టి గురువు అనేటువంటిది కంపెనీ లాంటి వాడు, ఒక శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడే. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే గోపాలకృష్ణ గోఖలేలాగా ఎఫిషియెంట్ సర్జన్ ఉన్నాడు, హార్ట్ పెట్టగలడు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ యశోద హాస్పిటల్ కూడా చేశాడు, ఇప్పుడు ప్రైవేట్గా చేసుకుంటున్నాడు. ఎఫిషియెంట్ సర్జన్. ఆ సర్జన్ లాగా మనం కూడా చేయాలంటే ఎట్లా? ఆయన దగ్గరికి పోయి అలాంటి సర్జన్స్ దగ్గర ఒక మెడికల్ కాలేజీలో చేరి ఆ కోర్స్ అంతా నేర్చుకొని ఆ సర్జన్ దగ్గరికి పోయి మనసులో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా కూడా మనం గ్రహించి మనం మనస్సుని శక్తివంతం చేసుకొని మనం కూడా ఆ స్థాయిని మానసికంగా పొందినప్పుడు అర్హత వస్తుంది. నువ్వేం చేయకుండా అర్హత నాకు రావాలి, గురువుగారు ఆయన చేయాలి అని అంటే కాదు కదా. మనం కృషి చేయాలి, ఆయన కృషి చేయాలి. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఎంతోమంది వచ్చారు, అంతమందిని వివేకానందుని చేయలేదుగా, అంతమందిని నువ్వు అమెరికా వెళ్ళమని అనలేదుగా. చెప్పాడు, ఆ సంగతి ఎవరికి తెలియదు. రామకృష్ణ పరమహంస వివేకానందకి చెప్పింది నువ్వు అమెరికా వెళ్ళాలి. అట్లాగే స్వామి రామ అని వాళ్ళ గురువు గారిగిన స్వామి రామ నువ్వు అడిగినట్టు హిమాలయ పర్వతాలంతా తిరుగుతుండేవాడు. ఆ గుహల్లో ఉన్నటువంటి యోగుల యొక్క చరిత్రనంతా కూడా సేకరించి రాశాడు. ఆయన వాళ్ళ గురువుగారు పిలిచి నువ్వు అమెరికా వెళ్ళమన్నాడు. అప్పుడు నేనేంటి అమెరికా, నాకు ఇష్టం, నాకు వద్దన్నాడు. కాదు, బలవంతంగా పంపించాడు. యోగానంద్ అక్కడికి వెళ్ళాడు. ఇంతమంది అమెరికా ఎందుకు వెళ్ళారు ఆలోచించు. అంటే అమెరికా అనేటువంటిది ప్రపంచం మొత్తానికి మనస్సు లాంటిది, ఇండియా గుండె లాంటిది. అమెరికా ఈజ్ ద బ్రెయిన్ అండ్ ఇండియా ఈజ్ ద హార్ట్. ప్రపంచంలో ఉన్న మేధావులంతా అమెరికాకి వెళ్ళారు చాలామంది. ప్రతి వాళ్ళు వెళ్ళాలి, ఇప్పుడు కూడా వెళ్తున్నారు, ఇంకా వెళ్తారు కూడా. అక్కడ వాళ్ళకి ప్రోద్బలం ఉంది, సపోర్ట్ ఉంది. అక్కడ ప్రపంచంలో ఉన్న మేధావులంతా ఉన్నారు కాబట్టి అది ఏమైంది? బ్రెయిన్ అయింది. స్పిరిచువాలిటీ, ప్రేమ ఇక్కడ ఉంది కాబట్టి భారతదేశం హృదయం అయింది. అందుకని నేను రెండిట్లో పోల్చేది. ప్రపంచానికి భూమాతకి భారతమాత హృదయం, అమెరికా ఉన్న మనస్సు అని చెప్పింది. ప్రపంచంలో ఏ మార్పు రావాలన్నా అమెరికాలో మార్పు తీసుకొస్తే వాళ్ళ ద్వారా ప్రపంచం మొత్తం మారుతుంది. అది యథార్థమైన సత్యం, యథార్థమైనటువంటి సత్యం. ఇంతమందిని మరి అమెరికాకి ఎందుకు పంపించారు? వివేకానంద కూడా వెళ్ళాడు, విశ్వజీవి కూడా 6 నెలలు పోయి అక్కడ ఉంటున్నాడు. 2001లో భారతదేశాన్ని ద్వేషించే అమెరికా ఈనాడు భారతదేశం నాకు మిత్రమైన దేశం అని చెప్పేసి అధికారికంగా వైట్ హౌస్ డిక్లేర్ చేసే స్థాయికి వెళ్ళింది. కలిసిపోయినాం. ఎందుకంటే ఈ రెండు కలిస్తేనే కానీ ప్రపంచం మొత్తానికి శాంతి రాదు. ఇంకా మీకు తెలియని రహస్యం ఉంది ఇంకోటి. ఇది రాజకీయాలు కాదు, రాజకీయాల గురించి మాట్లాడటల్లా. ఈ రెండు దేశాల యొక్క ప్రజలు హృదయాలు మనసులు కలిసినాయి. అక్కడ నాసా, మన ఇక్కడ ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రము రెండు కూడా కలిసి ఇప్పుడు అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్నాయి. ఎన్నో ఒప్పందాలు ఉన్నాయి. దేనికోసం? నేను లైక్ చేస్తాను, ఇన్వైట్ చేస్తాను. అదే నేను కోరుకుంటుంది. ప్రపంచంలో మేధావులు, సైంటిస్టు వాళ్ళంతా కలిసి సమైక్యమై ప్రపంచానికి, ప్రజలకి మేలు చేసే పద్ధతిలో మెలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకు ఆ పరమయోగులు అనేటువంటిది స్పిరిచువాలిటీనే కాదు వాళ్ళు చూస్తున్నది, ఇదంతా చూస్తున్నారు.
భస్మాసురులాగా వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేతి పెట్టుకుంటున్నారు మనుషులు. ఈ మానవ జాతిని, మేధావుల్ని ముఖ్యంగా సంస్కరించాలి. ఇదే నీకు ఈనాడు ముఖ్యంగా ఈ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పదలుచుకున్నది. ఋషి హృదయాన్ని, సనాతనమైన ఋషి హృదయాన్ని, యోగుల యొక్క హృదయాన్ని, వాళ్ళు ఏమిటి కోరుకున్నాడో సమాజానికి, మేధావులకి ముందు చెప్పాలి. భారతదేశంలోని మేధావులకి, స్వామీజీలకు కూడా చెప్పాలి. నేను వేరు, వాళ్ళు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనే భేదాలు ఉండకూడదు. స్వామీజీలంతా కలవాలి, పీఠాలన్నీ కలవాలి. కలపగలవా నువ్వు? ఇప్పుడు చిన్న చిన్న ప్రయత్నం అదే. శృంగేరి పీఠం ఉంది, ఇంకో పీఠం ఉంది. 4 పీఠాలను ఏర్పరిచారు శంకరస్వాముల వారు. 4 మూలల, 4 దిక్కుల. ఎందుకు? ఈ భారతదేశం మొత్తాన్ని సమైక్యంగా ఉంచమని. మరి మనకే ఒకళ్ళకొకళ్ళకి తేడాలుంటే ఎట్లాగూ? అద్వైతం కానీ, విశిష్టాద్వైతం కానీ, ద్వైతం కానీ వేరు కాదు. నేను చెబుతున్నది పువ్వు, కాయ, పండు లాంటివే ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అన్నది. ముందు కర్మ చేయాలి. కర్మ ఎట్లా చేయాలి? భక్తితో చేయాలి. కర్మ భక్తితో చేస్తున్నప్పుడు భక్తి కర్మ కలిస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞాన మార్గమే అద్వైతం వస్తుంది. అన్నింటిలో ఉన్నది ఒకటేననేటువంటి తత్వం వస్తుంది. కాబట్టి మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటున్నామో పొరుగువాడిని అట్లా ప్రేమించని క్రీస్తు చెప్పాడు. హిందువులైన వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు ఆయన్ని ద్వేషిస్తే క్రైస్తవులను అందరినీ క్రైస్తవ మతంలోకి మార్చాలని చూస్తుంటే ఇదే కావాల్సిందే. అందరినీ ఒకే మతంలోకి మార్చడం కాదు కావాల్సింది. నేను చెబుతున్నా, సగర్వంగా అందరికీ చెప్పు, అందరినీ విశ్వమానవులుగా చేయాలి. మానవుణ్ణి విశ్వమానవుడిగా చేయాలి. తన కుటుంబమే కాకుండా ఈ విశ్వ కుటుంబం అంతా నాది. ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ ద యూనివర్సల్ ఫ్యామిలీ, వసుధైక కుటుంబకం. అది సనాధర్మం చెప్పింది. అవునా కాదు? మీరే ఆలోచించుకోండి. ఏదో పూజలకే పరిమితం కాకూడదు. అనుమానాలు మనకి రావడం సహజం. అనుమానాలు నిర్వర్తించుకోవాలంటే లోపలికి పోయి దాని ఇన్నర్ మీనింగ్, ఆధ్యాత్మిక మార్గాన్ని చూడాలి. ఆ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలి. అర్థవంతంగా జీవితాన్ని మలుచుకుంటూ మేధావులు అజ్ఞానులైన వాళ్ళకి మార్గదర్శకం కావాలి. వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టకూడదు. మేధావుల్ని మార్చాలి. మేధావులు ధర్మబద్ధం కావాలి. మేధావులు స్పిరిచువాలిటీకి లోనై ఉండాలి. పూర్వకాలం అలా ఉండేది. ఒక అధికారం, రాజ్యాంగం ధర్మానికి లోబడి, గురువుకు లోబడి ఉండేది. స్పిరిచువాలిటీకి చెప్పినట్టు ఉండేది, బద్ధమై ఉండేది. అట్లాగే ఒక ఆర్థికంగా పటిష్టమైనటువంటి వ్యాపార రంగం కానీ, ఇతరమైనవి కానీ ధర్మానికి లోబడి ఉండేది. విద్యారంగం ధర్మానికి లోబడి ఉండేది. ఇప్పుడు అసలు ధర్మం అనేది ప్రతి దాంట్లో లోపించింది. కాబట్టి భగవంతుని గురించి మనం ఆలోచించడం లేదు. కాబట్టి భగవంతుడు అనేది వేరే ఒక ఆకారం కాదు, ఆకారం మనం పెట్టుకున్నాం. కానీ కాబట్టి మన నిత్య జీవితంలో, నిత్య నైమిత్తిక జీవితంలో మనిషిని మార్చడం ఎట్లా, మనిషిని మనిషిగా చేయటం ఎట్లా అన్నది వాళ్ళు పరమ గురువులు ఆలోచిస్తున్నారే. కానీ వీళ్ళందరినీ హిందూ మతంలోకి మారుద్దాం, వీళ్ళందరినీ క్రైస్తవ మతంలో మారుద్దాం, వీళ్ళందరినీ బౌద్ధ మతంలో మారుస్తామని వాళ్ళు అనుకోలేదు. ఈవెన్ బుద్ధ డిడ్ నాట్ థింక్ దట్ ఆల్ పీపుల్ షుడ్ కమ్ అండ్ జాయిన్ బుద్ధిజం. ఆయన బుద్ధిజం అని చెప్పాల. బుద్ధుడు బోధించింది బుద్ధిజం కాదు. బుద్ధ ఈజ్ నాట్ ఏ బుద్ధిస్ట్, క్రిస్ట్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. క్రిస్టియన్ ఫాలో అయ్యేవాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకున్నాం, బుద్ధుని ఫాలో అయ్యేవాళ్ళు బుద్ధిస్ట్ అని చెప్పుకున్నాం, బౌద్ధులని చెప్పుకున్నాం. అట్లాగే కానీ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఒక వ్యక్తి అని లేరు. ఇది అనంతమైనటువంటి వాళ్ళు. ఎవరో కూడా మహర్షుల పేర్లు కూడా మనకు తెలియదే. ఆ సనాతన గొప్పదనాన్ని ప్రపంచ మేధావులకి చక్కగా చెప్పుకుందాం. వేద వాంగ్మయము, ఆ విశ్వ వాంగ్మయం. వేద వాంగ్మయాన్ని మనం దాచిపెట్టకుండా ప్రపంచ మేధావులకు చెబితే వాళ్ళు సాల్యూట్ చేస్తారు. నీకు ఉదాహరణకి ఒకటి చెప్తాను. ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది. ఆ సూక్తంలో ఉన్నది ఏంటి అంటే విశ్వం యొక్క సృష్టి. అది ప్రపంచ మేధావులకు చెప్పామా? తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకున్నట్టే సాల్యూట్ చేసి మాకు ఈ నాసాలు గీసాలు ఎందుకు, ఇంతటి జ్ఞానం ఎక్కడుంది, దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి క్యూలు కట్టి వచ్చి ప్రపంచ మేధావులు దాని గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు. మనం మతం అనే ముచ్చుకేసేస్తున్నాం. మతంలో కూడా మన శాఖలో కూడా ఇంకా ఇవి పోగొట్టండి. మీరు మీ ముఖ్యమైనటువంటి స్పిరిచువల్ ఛానల్స్ అనేది చేయాల్సింది ఏంటి అంటే సమైక్యత. కలపండి. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఇదే విశ్వమందిరం యొక్క మోటో. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఐకమత్యమే మన బలం, మానవత్వమే మన. అదే సనాధర్మం బోధించింది మానవత్వం. ఇందాక చెప్పానే, స్వామి రామ గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన అమెరికా వెళ్ళమన్నాడు.
నేను వెళ్ళనంటే కాదు నువ్వు వెళ్ళాలని బలవంతంగా పంపిస్తాడు. వెళ్ళబోయే ముందు అడుగుతాడు, నేను అక్కడికి పోయి ఏం చేయాలి, అక్కడ వాళ్ళందరినీ మన మతంలోకి మార్చమంటారా అని అంటాడు. ఇదే అంటాడు వెర్రివాడ అని. అది కాదు మన యొక్క ఇది లక్ష్యము ధ్యేయము, మానవుణ్ణి విశ్వమానవునిగా చేయటం సనాతనం యొక్క లక్ష్యం అన్నాడు. అర్థమైందా? ఇది నా ఫ్యామిలీ, అమ్మాయి నా భార్య, లేకపోతే వీళ్ళు నా పిల్లలు, అంతవరకు మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీని ఈ విశ్వకుటుంబం అంతా కూడా మనదే. విశ్వకుటుంబం అనే స్థాయికి ఫ్యామిలీ నుంచి జర్నీ ఫ్రమ్ ఫ్యామిలీ, ఇండివిజువల్ ఫ్యామిలీ టు యూనివర్సల్ ఫ్యామిలీ ఈ స్పిరిచువాలిటీ. అది మన వాళ్ళు వస్తాయి కుటుంబం అని చెప్పింది. ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. ఎవరు చెప్పారు? ఇతర మతాల వాళ్ళు అంగీకరిస్తారా? లేదు. వాళ్ళు అంగీకరించబోవడం కాదు, వాళ్ళు చెప్పింది కరెక్టే. లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ క్రిస్ట్ చెప్పాడు. అది పాటిస్తే క్రిస్టియన్స్ చాలని చెప్పాను వాళ్ళకి చెబుతూ. అమెరికాలో కూడా చెబుతూ యూ ఫాలో, రాయండి ప్రతి చర్చి ముందు కూడా, ప్రతి మీ ఇంట్లో ముందు కూడా, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. లవ్ దై నైబర్, నీ పొరుగువాడిని ప్రేమించు. ఎట్లా? యాజ్ దై సెల్ఫ్, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు ప్రేమించంటే అదే శంకరాచార్యుల వారు చెప్పింది అద్వైతం, అదే ప్రతి ఒక్క వ్యక్తి చెప్పింది. కాబట్టి నీలో ఏది ఉందో భగవంతుడి శక్తి పక్కవాళ్ళలో కూడా ఉంది, నీలో ఉంది, ప్రేమించు, కలిసిపో అని చెప్పితే అదే పరమగురువులు ఈనాడు ఆశిస్తుంది. పరమగురువులకి స్వార్థం లేదు, భారతదేశం ఏం బాగుండాలని లేదు. నువ్వు ఇంకో ప్రశ్న కూడా అడగల, నన్ను అడిగారు కొంతమంది పరమ మేధావులు కూడా. హిమాలయ పర్వతాల్లో వీళ్ళు ఉన్నారు కదా, చెబుతున్నారు, మీరు చెబుతున్నారు, చాలామంది చెబుతున్నారు, మరి హిమాలయాలకు అంత ప్రమాదం ఎందుకు వస్తున్నది? నేను చెప్పాను, ఇప్పుడు చెప్పడం కాదు, 40 సంవత్సరాల నుంచి నేను చెబుతున్నాను. హిమాలయాలను రక్షించుకుందాం, భూమిని రక్షించుకుందాం స్లోగనే ఇచ్చాను నేను. ఎవిక్, అరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. పెద్ద ప్రమాదంలో భూమాత ఉన్నది. భూమాతను రక్షించుకోవడానికి చక్కగా మనమంతా కలిసి పని చేయవలసిన అవసరం ఉంది అని ఒక ఉదాహరణ కూడా చెప్పాను. షిప్లో పోతున్నాం అంతా ఉన్నారు, ఎవరి గదుల్లో వాళ్ళంతా కలిసి ఒక చోట ఆహారం తీసుకురావడానికి వచ్చారు. కాసి కూర్చొని మాట్లాడుకుంటూ మతం గురించి వచ్చింది. తర్వాత చెప్పారు హిందూ మతం, వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటూ కులాల గురించి వచ్చింది, మతాల గురించి వచ్చింది. వీటి చేస్తే నా మతమే గొప్ప, నీ మతం తక్కువ, నా మతం గొప్ప, నీ మతం ఇట్లా కొట్టుకొని నా మతమే గొప్ప అని వీళ్ళంతా కర్రలు తీసుకొని వాదన అయిపోయి కర్రలు తీసుకొని పోటాడుకుంటున్నారు. ఇక అణుబాంబులు కూడా తీసుకొని రెడీగా ఉన్నారు. ఇంత పెద్ద నవ్వినిపించింది. జాగ్రత్తగా విను. పైకి చూశారు, పైన క్రీస్తు, బుద్ధుడు, రాముడు, కృష్ణుడు, వాళ్ళ మత ప్రకారంగా ఉన్న వాళ్ళందరూ కనిపించారు. వీళ్ళండి ఓ క్రీస్తు నమస్కారం, బుద్ధ నమస్కారం, అల్లా నమస్కారం, ఇట్లా పెట్టుకున్నారు. ఏంటి మీరంతా కలిసి వచ్చారు ఇట్లా నన్ను? ఏం లేదయ్యా, మిమ్మల్ని చూసి కలగాల్సి వచ్చింది, మేమంతా కలిసి వచ్చాం. కింద చూడండి మీరు ఏముందో. నేను కింద చూస్తే ఏమైందంటే రంధ్రాలు పడ్డాయి, సముద్రంలో నీరు, ఓషన్లో నీరు పైకి వస్తున్నది. ఇలా మీరు కొట్టుకుంటున్నారంటే ఇంకాసేపటికి మీరు ఉండరు, ఈ షిప్ ఉండదు, మొత్తం పోతుంది. ముందు దాని గురించి ఆలోచించండి. అది ఎప్పుడైతే ప్రమాదం వచ్చిందో వీళ్ళన్నీ మర్చిపోయినారు. నా మతమే గొప్ప అనేది మర్చిపోయినారు, నా కులమే గొప్ప అని మర్చిపోయినారు, నా శాఖే గొప్ప అని మర్చిపోయినారు. అందరూ కలిశారు, చేతులు కలుసుకున్నారు, భుజం కలిపారు, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకున్నారు. దాన్ని రంధ్రాల్ని పూడ్చడానికి ప్రయత్నం చేశారు. ఇది ఎందుకు చెప్పాను తెలుసు? అర్థమైంది కదా నీకు? మేధావి కదా. ప్రస్తుత పరిస్థితి అట్లా ఉంది. ప్రపంచమే మునిగిపోవడం ఇది వస్తే దాని గురించి ఆలోచించడం లేదు. మనం కొట్టుకుంటున్నాం, మునిగిపోతాం, జాగ్రత్త. నేను చెప్తున్నదే కాదు, సైంటిస్టులు కూడా ఈనాడు చెబుతున్నారు, ప్రపంచాన్ని కాపాడుకుందాం, భూమిని కాపాడుకుందాం అని వాళ్ళు చెబుతున్నారు. 50 సంవత్సరాల నుంచి నేను ఘోషిస్తున్నది సైంటిస్ట్స్ ఈనాడు చెబుతున్నారు. అవునో కాదో మీరు ఆలోచించుకో. చూడు, నువ్వు అడిగిన చిన్న ప్రశ్నకి ఎంత సుదీర్ఘంగా చెప్పాల్సి వచ్చిందో. ప్రేమ గొప్పదా, శాంతి గొప్పదా? ప్రేమ ఉంటే శాంతి వస్తుందా, శాంతి ఉంటే ప్రేమ వస్తుందా? ఈ రెండు ఒకటికి ఒకటి వ్యత్యాసమా, ఒకటేనా? లేకపోతే ఈ రెండిటితో ఒకటి లేకపోతే ఇంకోటి ఉండదా? చూడు, నువ్వు అన్నావే ఇందాక ఒకళ్ళు ఇంకొకళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలుగుతారని. నువ్వు అడిగే ప్రశ్నలన్నీ కూడా నా సంకల్ప ప్రకారమే వస్తున్నదని సంగడానికి ఇది నేను ఇందాక చెప్పాను. ఏం చెప్పాను? ఇండియా హృదయం,
భారత మాత హృదయం ఎవరికి? భూమాతకి. అమెరికానేమన్నా బ్రెయిన్ అని. ఇప్పుడు నువ్వు అదే అడిగావు, ప్రేమ శాంతి ఈ రెండిట్లో ఏది ముఖ్యం, ఏది ఉంటే ఏది వస్తుందని. ప్రేమ. ప్రేమ ఇట్ ఈజ్ న్యాచురల్. ప్రేమ ఎక్కడుంది? హృదయంలో. శాంతి ఎక్కడ ఉండాలి? మనసులో. శాంతి మనసులో ఉండాలి. మనసులో శాంతి ఎప్పుడు వస్తుందంటే హృదయంలో ప్రేమ ఉంటే వస్తుంది. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ పెరిగి ఆ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మనసుని తాకితే శాంతి వస్తుంది. ఇప్పుడు నువ్వు మీ శ్రీమతిని ప్రేమించున్నావు, మొత్తం తిరిగి విసుగ్గా ఇంటికి వెళ్ళావు, ఏదో చీకగా ఆమె వచ్చి ఆప్యాయంగా మాట్లాడుతూ కాఫీ ఇచ్చింది, ఆమె అంటే నీకు ప్రేమ. ఎంబడే నువ్వు మనసుకి ఏమవుతున్నది? నీకు శాంతి వస్తుంది. శాంతి వల్లే ప్రేమ రావట్లేదుగా, గుర్తుంచుకో. శాంతి వల్ల ప్రేమ రావట్లే, ప్రేమ వల్లనే శాంతి వస్తుంది. కాబట్టి అందుకనే ప్రేమే భగవత్ స్వరూపం అని దత్తాత్రేయుల వారు, శ్రీపాద శ్రీవల్లభుల వారు, నృసింహ సరస్వతి దత్తావతార వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది సత్యం, యథార్థం చెప్తారు. ప్రేమే ప్రేమే భగవత్ స్వరూపము. ప్రేమమయం నీ హృదయాన్ని చేసుకుంటే, నీ హృదయాన్ని ప్రేమతో నింపుకుంటే శాంతే నీ మనసులో. నీ మనసులో శాంతే కాదు, ఎవరు నీ దగ్గరికి వచ్చినా నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా నువ్వు అవుతావు. నీ హృదయంలో ప్రేమ ఉండి మనసులో శాంతి ఉంటే, ఈ రెండింటికి మధ్య సంబంధం ఉంటే నువ్వు ఒక మ్యాగ్నెట్ అవుతావు. మ్యాగ్నెట్ ఫీల్డ్ నీ చుట్టూ వస్తుంది. ఎవరైనా సరే ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్లోకి వస్తే వాళ్ళ మనసు పని చేయదు, మన మనసే పని చేస్తుంది. ఆరా అంటారు దాన్ని, పని చేస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా శాంతిగా మారుతారు. అదే మనం ఒక మహాత్ముల దగ్గరికి పోయినా, ఒక సిద్ధపురుషుని దగ్గరికి పోయినా, ఒక స్వామి దగ్గరికి పోయినా, వాళ్ళ సామీప్యంలోకి వెళ్ళేటప్పటికీ మనకు తెలియనటువంటి ఒక ప్రశాంతత, ఒక ఆనందము, సంతృప్తి కలుగుతుంది. మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ మామూలు అయిపోతాం. ఈ వైబ్రేషన్స్ వచ్చి దాన్ని పని చేస్తాయి, అయిపోతుంది. కాబట్టి ప్రేమే ముఖ్యం, ప్రేమే ముఖ్యం. నేను ఎప్పుడు చెబుతాను. ఇంకోటి కూడా, దత్త సాంప్రదాయాల్లో నువ్వు ఇష్టపడుతున్న వాడివి కాబట్టి, దత్త సాంప్రదాయం అంటే ఇష్టమైనటువంటి వ్యక్తి కాబట్టి, హృదయంలో హృద్గ్రంథి అని ఉంది. హృద్గ్రంథి ఇదే విష్ణు గ్రంథి. జాగ్రత్తగా వినండి, మీరంతా కూడా జాగ్రత్తగా వినండి. హృదయంలో హృద్గ్రంథి, విష్ణు గ్రంథి. బ్రెయిన్లో, మనసులో బ్రహ్మగ్రంథి, చిత్ గ్రంథి ఉంది. వెన్నుపూసలో రుద్రగ్రంథి, ఆత్మగ్రంథి ఉంది. ఇది విష్ణు గ్రంథి, ఇది బ్రహ్మగ్రంథి, ఇది రుద్రగ్రంథి. విష్ణు గ్రంథిలో ఉన్నటువంటిది లక్ష్మీ శక్తి, ఇచ్ఛాశక్తి, ద పవర్ ఆఫ్ విల్. హృదయంలో విష్ణు గ్రంథిలో, హృద్గ్రంథిలో ఏమున్నది? లక్ష్మి, ఇచ్ఛాశక్తి, పవర్ ఆఫ్ విల్, పవర్ ఆఫ్ విల్. బ్రెయిన్లో, బ్రహ్మగ్రంథిలో సరస్వతి, జ్ఞానశక్తి, పవర్ ఆఫ్ నాలెడ్జ్. వెన్నుపూసలో రుద్రగ్రంథి, పవర్ ఆఫ్ యాక్షన్, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి హృదయంలో, జ్ఞానశక్తి బ్రెయిన్లో, క్రియాశక్తి వెన్నుపూసలో. లక్ష్మి హృదయంలో, సరస్వతి బ్రెయిన్లో, దుర్గా పార్వతి వెన్నుపూసలో. రియల్ ఫ్యాక్ట్, సైంటిఫికల్ ట్రూత్. ఇది మతానికి ఇంకో దానికి సంబంధించి హిందువులకే ఉంటుంది, క్రిస్టియన్స్కే ఉంటుంది, లేకపోతే బౌద్ధులకే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉంటుంది, ఇవన్నీ ఏమీ లేదు. మనిషి అయిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో హృద్గ్రంథి ఉంది. హృద్గ్రంథి అదే విష్ణు గ్రంథి. దాంట్లో ఉన్నటువంటిది ఏమిటి అంటే శక్తి, పవర్ ఆఫ్ విల్, పవర్ ఆఫ్ నాలెడ్జ్ బ్రెయిన్లో ఉంది, పవర్ ఆఫ్ యాక్షన్ వెన్నుపూసలో ఉన్నది. ఇదే విష్ణులోకం, ఇది బ్రహ్మలోకము, శివలోకము వేరే ఎక్కడా లేదు, మనలో ఉంది. అందుకనే దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం అని. నీ ప్రశ్నకి సమాధానం ప్రేమ, శాంతి. కాబట్టి ప్రేమ వల్లనే శాంతి వస్తుంది. అదే భగవాన్ సత్యసాయి ప్రభువుకు చెప్పినటువంటిది కూడా. ఆయన నిలయానికి ప్రశాంతి నిలయం పెట్టాడు. ఆయన ప్రేమ, నీ హృదయంలోనే ప్రేమ ఉంది. ఇంకోటి చెప్తాను, ఈ మొత్తము విశ్వమంతా కూడా ప్రేమమయమే. మొత్తం ఒకటే, యూనిటీ, ఇంటిగ్రేషన్ ఇస్ దేర్. అంత అనంతమైన విశ్వంలో నక్షత్రకూటాలు అనంతమైన ఉంటే మనమన నక్షత్రకూటం, మనమన నక్షత్రకూటంలో సూర్యకుటుంబం, సూర్యకుటుంబంలో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు,
గ్రహాల మీద భూమిలో మనమున్నాం. వీటి మధ్య మనకి భూమితో సంబంధం, భూమికి సూర్యకుటుంబం సంబంధం, సూర్య కుటుంబానికి నక్షత్రకూటం సంబంధం, నక్షత్రకూటానికి అనంతమైన నక్షత్రకూటాల సంబంధం, వీటన్నిటికీ కూడా ధ్రువ నక్షత్రానికి బ్లాక్ హోల్తో సంబంధం. ఈ సంబంధం అనేది ప్రేమతోటి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రేమ వల్లనే ఈ సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ప్రేమ వల్లనే మనం భూమికి అతుక్కుపోయి ఉన్నాం. భూమాత మనకి ఒక బిగ్ హగ్ ఇస్తున్నది ప్రేమతో. ఏంటి ఆ హగ్గు? గురుత్వాకర్షణ శక్తి, భూమాకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్. మరి అది ఒక భర్త భార్యని ప్రేమిస్తున్నప్పుడు మనసులు కలుపుకుంటున్నారు, హృదయాలు కలుపుకుంటున్నారు, శరీరాలు కలుపుకుంటున్నారు. ఆ ప్రేమతోటే సంతానం కూడా వస్తున్నది. దట్స్ న్యాచురల్. కాబట్టి ప్రేమ అనేది న్యాచురల్గా ప్రకృతిలోనే ఉన్నది. ప్రేమ లేకపోతే శాంతి లేదు. శాంతి రావాలంటే ప్రేమ ఉండాలి. మంచి ప్రశ్నే వేసింది అది, కొంచెంగా కాదు. ప్రపంచంలో ఇప్పుడు శాంతి రావాలంటే ప్రేమను పెంచుకోవాలి. అయితే మీరు ఇందనక చెప్తూ శక్తి పెరిగితే సమస్యలు తగ్గుతాయన్నారు. శక్తి పెరగాలి అంటే సాధన ఏ విధంగా ఉండాలి? సాధనకి, శక్తికి, సమస్యకి ఈ మూడిటికి ఉన్న లింక్ ఏంటి? సాధన చేసి సంపాదించుకుండేది అడ్డుపెట్టు, ఉన్నది పోగొట్టుకోకుండా ఉండాలి. అందుకే మన వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచే కాదు, కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా, అది చిన్న ప్రశ్నే కాదు నువ్వు వేసింది, చాలా మంచి ఆలోచనతో పెద్ద వాళ్ళకే ఆలోచన వచ్చేటువంటిది. రంగనాథ మిశ్ర లాంటి వాడికి ఈ ఆలోచన వచ్చింది. నేను ఆయనకి ఆయనకి చెప్పింది ఇప్పుడు నీకు చెబుతాను. గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మాయి గర్భవతి కాబోయే ముందు కూడాను ఆఖరికి మనం వినటానికి అసహ్యము అని అనుకునేటువంటి భార్యాభర్తలు కలిసేటువంటి పెళ్ళైన తర్వాత కలిసే ఆ రోజును కూడా ముహూర్తం చూసి మన వాళ్ళు పూర్వకాలంలో పూజ చేసి చక్కగా ఆ మంత్రోచ్చారణ చేసుకుంటూ మనస్సుల్ని పవిత్రం చేసుకొని వాళ్ళని శక్తివంతం చేసి ఆ తర్వాత శరీరాలు కలుపుతున్నారు. అసలు పెళ్ళెప్పుడు కూడా ఒకళ్ళ నెత్తి మీద ఇంకోళ్ళు చేయి పెట్టిస్తున్నారు. ముహూర్తం గదే పెట్టేది, జీలకర్ర బెల్లం పెట్టి. అర్థం ఏంటి? ఈయనలో ఉన్న శక్తి ఆమెలోకి, ఆమెలో ఉన్న శక్తి ఈమెలోకి, రెండు శరీరాల్లో వేరువేరు శక్తిగా ఉన్నది. మనం కలిసి ఒకే శక్తిగా అవుతున్నాము. మనం శక్తివంతమైన సంతానాన్ని సమాజానికి ఇవ్వడానికి ఈ వివాహం చేసుకుంటున్నామని ప్రమాణం చేస్తున్నాం. ఎంతమంది తెలుసు ఆ సంగతి? ఆ తర్వాత కలిసే శరీరాలు కలుపుకుండేది కూడా అది ధర్మబద్ధమైంది, అదేం తప్పు కాదు పెళ్ళైనటువంటి వాళ్ళు. ఎందుకంటే సత్సంతానం కోసం సమాజం నడవాలంటే అప్పుడు కూడా ముహూర్తం పెడుతున్నారు, అప్పుడు కూడా చక్కగా శక్తివంతం చేయడానికే చేస్తున్నారు. ఆ తర్వాత గర్భం వచ్చిన తర్వాత 3వ నెలలో పుంసవన సంస్కారం చేస్తున్నారు. 3వ నెలలోనే శక్తిపాతం చేస్తున్నాం మనం. అక్కడి నుంచి శక్తివంతం 3వ నెలలో ప్రాణం వస్తుందని సైంటిస్టులు ఈనాడు ఒప్పుకుంటున్నారు. మన గర్భం అనేటువంటిది 3వ నెల వరకు ఊరిక ఉంటుంది, కానీ 3rd మంత్లోనే దాంట్లోకి ప్రాణం వస్తుంది. అందుకని అప్పుడు పుంసవనం చేస్తున్నాం, సీమంతం అంటాం. సీమంతం అనేది మళ్ళీ ఎప్పుడో చేస్తున్నారు, అది వేరు. అసలు చేయాల్సింది 3వ నెలలోనే. సీమంతం అంటే ఏంటంటే సీమంతం కాదు, శ్రీమంతము. ఈ విశ్వమంతా కూడా స్త్రీశక్తి. ఆ స్త్రీశక్తిని ఈ దీంట్లోకి చొప్పిస్తున్నాం, ఆ యొక్క వ్యక్తిలోకి చొప్పిస్తున్నాం. ఆడగాని మగ కానీ దానిలోకి చొప్పిస్తున్నాం అనమాట. చొప్పిస్తే ఆ గర్భాన్ని కూడా చక్కగా రక్షించుకుంటూ రావాలి, రక్షించుకుంటూ వచ్చేవాళ్ళు పూర్వకాలం. అందుకని ఆ భర్త దగ్గర కూడా ఉంచేవాళ్ళు కాదు. తొందరపాటున వీళ్ళు ఏమన్నా మళ్ళీ శరీరాలు కలుపుకుంటే ఇదిగా అవుతుందని ఇప్పుడు డాక్టర్లు శరీరాలు కలుపుకోవచ్చు అని చెప్తున్నారు. కాదు, గర్భం వచ్చిన తర్వాత శరీరాలు మళ్ళీ కలుపుకోకూడదు, వెయిట్ చేయాలి. అందుకని అక్కడికి తీసుకెళ్ళి పుట్టింటికి తీసుకెళ్ళి చక్కగా ప్రశాంతంగా నెల మార్పులు జరుగుతుంది. అక్కడ మార్పులు జరుగుతున్నప్పుడు కూడా శక్తిమంతం చేస్తున్నాం. నెక్స్ట్కి వచ్చేసేసి డెలివరీ సమయానికి 3వ నెలే కాదు 7వ నెలలో కూడా మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ శ్రీమంతం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఒకసారి, అమ్మాయి తల్లిదండ్రులు, యువతల అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, ఇద్దరు కూడా చేయాలి. 9వ నెలలో కూడా చేస్తాం. పుట్టిన తర్వాత కూడా వాళ్ళని శక్తిమంతం చేయడానికి మనం ఎన్నో కార్యక్రమాలు మంత్రయుక్తంగా, మంత్రంతో ఏం జరుగుతుందని ఒక అబ్బాయి ప్రశ్నించాడు అమెరికాలో. నన్ను మంత్రాలు అంటారు, మంత్రాలు అక్షరాలు కదా, ఏమవుతుందని. నీ పొట్టరాబాయ్ 5 అన్నాను. నేను సెల్ ఫోన్ తీస్తాను. సెల్ ఫోన్ తీస్తే అమ్మ అనగానే గుంటూరు అమ్మకి ఫోన్ కనెక్షన్ ఇస్తుంది. స్వామీజీ ఎక్కడున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మరి ఏంటి అయితే నేను అమ్మ అన్నాను అంతే కదా, మరి అక్కడి నుంచి మొత్తుందంటే అదేంటి స్వామి మీకు తెలియదు అన్నాడు. నాకు తెలియదులే, నువ్వు చెప్పు వింటానన్నా. ఇక ఒక పద్ధతి ఉంది, దీంట్లో మనం ఫీడ్ చేసి పెట్టుకుంటాం,
ఆ పేరు పెడితే ఆ శబ్దం చెబితేనే చక్కగా వెళ్ళిపోతుంది. మరి శబ్దానికి అంత విలువ ఉంటే మంత్రానికి విలువ లేదని నువ్వెట్లా చెబుతావయా? మంత్రానికి విలువ ఉంది. ఈనాటి నుంచి 40 రోజులు నువ్వు గాయత్రి మంత్రం చెయ్యి, నీ ధీశక్తి ఎంత పెరుగుతుందని చెప్పాను. చేశాడు, చక్కగా చేస్తాడు వాడు. వచ్చింది టకటకటకటక అన్ని జ్ఞాపకం వచ్చేవి. ఏంట్రా ఇప్పుడు ఎట్లా వచ్చింది అందరి ముందు చెప్పించాను పైన. నాకు చక్కగా ఇప్పుడు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి, ఇదివరకు జ్ఞాపకం వచ్చేది. వినండి మీరంతా కూడా, మీరు చేయండి, మీ పిల్లల చేత చేయించండి అని చెప్పాను. అది నేను కోరుకుంటుంది. నిత్య జీవితంలో మనం స్పిరిచువాలిటీని పాటిస్తూ పాటింపజేయాలి, కానీ ప్రచారాలుగా చేయాల్సిందే. చెప్పాలి థిరిటికల్గా చెప్పడమే కాదు కదా, ప్రాక్టికల్గా చేయాలిగా. కాబట్టి శక్తిమంతం కావాలి, శక్తిమంతం అవుతుంది. ఆ వ్యక్తిని అప్పటి నుంచి చేసుకుంటూ డెలివరీ అయిన తర్వాత కూడా మనం 11 రోజులు పాటిస్తాం. చచ్చిపోయినప్పుడు ఎట్లా అయితే 11 రోజులు పాటిస్తామో, పుట్టినప్పుడు కూడా 11 రోజులు పాటిస్తూ దాన్ని శక్తివంతం చేసే పద్ధతులు చేస్తూ కూర్చోబెట్టి ఇద్దరిని కూడా 11వ రోజు ఎన్నో రోజు కుడి చెవులు చేయి పెట్టించి చెప్పించి ఓంకారం చెప్పి ఈ నెత్తి మీద చేయి పెట్టిస్తారు తండ్రి చేత. అవునా కాదా? ఇవన్నీ మనం ఇప్పుడు చేస్తున్నావా? నామకరణం రోజు అదే నామకరణం అనేది ఊరికి పేరు. మనం ఇది ముఖ్యం. అంటే తన శక్తిని మళ్ళీ ప్రసరింపజేస్తున్నాం, యాక్టివేట్ చేస్తున్నాం. శక్తి ఇక్కడి నుంచి అప్పుడేంటూ పలతగా ఉంటుంది, పలతగా తర్వాత అయితే గట్టిపడిపోతుంది. ఇక్కడి నుంచి కనెక్షన్ ఉంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఆగిపోయినారు. జ్ఞాన, ఆనంద 8 చక్రాలు ఉన్నాయి, 6 కాదు. నేను 2 కలిపాను. నేను కలపడం కాదు, ఇది మన సనాతన సాంప్రదాయంలోనే 8 అష్టచక్రాలు ఉన్నాయి. దాన్ని మర్చిపోయినాం మనం, 6 వరకే వచ్చాం. పతంజలి చెప్పాడని ఇంతవరకు ఆగిపోయినాం. అదే కాదు, ఈ చక్రాలకి స్టిమ్యులేట్ అవుతుంటుంది. ఇది మూలాధారం, భూతత్వం, పృథ్వీ. ఇది జలతత్వం, మూలాధార, స్వాదిష్టాన జలతత్వం, మణిపూర అగ్నితత్వం, అనాహత వాయుతత్వం, విశుద్ధి ఆకాశతత్వం. ఇక్కడికి వచ్చేటప్పటికి కమాండింగ్ ఆజ్ఞాచక్రం. ఈ పంచభూతాలకి స్థానం ఇది. పంచభూతాలకి మనలోనే ఉన్నాయి సెంటర్స్. వీటి మీద కనుక మనం అధికారం తెస్తే కాంపిటెంట్ అథారిటీ వస్తుంది, జ్ఞానం. అందుకనే జ్ఞానచక్రం అంటారు. ఇది విచ్చారుతుంది. ఇది ఎప్పుడైతే అది విస్ఫోటనం జరిగిందో అప్పుడు జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు ఆనందం వస్తుంది. ఆనందం ఎప్పుడు వస్తుందంటే ప్రేమ, శాంతి ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. హృదయంలో ప్రేమను పెంచుకొని మనస్సుని శాంతిమయం చేసుకుంటే కలిగేది ఏంటి అంటే ఆనందము. అదే ఆనంద నిలయుడై ఉన్నటువంటి శ్రీనివాసుడు. 7 కొండలంటే ఇవి 7 కొండలు. ఈ 7 దాటిన తర్వాత 8వది ఏంటంటే ఆనంద నిలయం. మరి ఇవన్నీ మరి మన పిల్లలకి ఏం చెబుతున్నాం? పిల్లలకి చెప్పేటువంటిది ఇతరమైనటువంటివి. క్రికెట్ ఆటగాడు ఎట్లాగూ, ఈ సినిమా యాక్టర్ల పేర్లేంటి, ఇవే చెబుతున్నాం. చెప్పొద్దని చెప్పడం, అవి కూడా కావాలి. జ్ఞానం అది కూడా కావాలి, అంతా కావాలి. ప్రపంచాన్నంతా తెలుసుకోవాలి, చెడు కూడా తెలుసుకోవాలి. చెడుని దూరం చేసుకోకూడదు, చెడు అక్కర్లేదు అనుకోకూడదు, చెడు కూడా తెలుసుకోవాలి. డాక్టర్ ఎట్లాగైతే డాక్టర్కి ఏ రోగం ఉండదు, అన్ని రోగాల గురించి తెలుసుకుంటాడు, అన్ని రోగాల ట్రీట్మెంట్లు కూడా చేసుకుంటాడు, ఏం చేస్తే ఆ రోగం వస్తుందో కూడా తెలుసుకుంటాడు. అవునా కాదా? అట్లాగే మంచివాళ్ళు, ధర్మవర్తనులు, యోగులైన వాళ్ళు, స్వామీజీసు అన్నీ తెలుసుకుంటారు. అన్నీ తెలుసు వాళ్ళకి. అన్నీ తెలుసుకొని వాటికి నివారణోపాయం కూడా వాళ్ళకి తెలుసు. స్వామి, ఒకానొక సందర్భంలో మీరు ఎక్కడో కొటేషన్ నేను చదివాను. డబ్బు అందరూ చెడ్డదంటారు, డబ్బు చాలా మంచిది, మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే ఇంకా మంచిది అన్నారు. డబ్బు పాపిష్టిది కాదు, పాపిష్టి వాడి చేతుల్లోకి వెళ్తే డబ్బు పాపిష్టిది అని. నిజమే. మరి అదే నేను ఎప్పుడు చెప్తాను అది. ఎందుకంటే మనం అష్టలక్ష్మిని పూజిస్తున్నాం. అష్టలక్ష్మిని. డబ్బు అంటే కేవలం ఇదే కాదు కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా నీకు ఒక క్వశ్చన్ వేస్తాను. అంటే రాజకీయాల గురించి, రాజకీయంగా కాదు, మామూలుగానే. మా అందరికీ మనసులో చాలామంది నన్ను అడిగిన, చిన్నపిల్లలు కూడా నన్ను అడిగినాయి. అప్పుడు ఇండియాలో బ్యాంకులో నువ్వు వెళ్తే రోజుకి ఇంతకంటే ఇవ్వరు. నువ్వే అట్టి పెట్టుకున్నావు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 సేవింగ్స్ బ్యాంకులో అట్టు పెట్టుకున్నావు. పెళ్ళికో దేనికో. ఒక వ్యక్తి వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం దాచిపెట్టుకున్నాడు. పెళ్లి చేయాల్సి వచ్చింది, బ్యాంకుకి పోయినాడు. ఒక 10 లక్షలు ఇవ్వండి, 20 లక్షలు ఇవ్వండి అంటే ఎంబడేవారు, రేపు రండి అట్లా చెబుతారు. రోజుకింతే ఇవ్వటానికి మాకు రెస్ట్రిక్షన్ ఉంది, రోజుకింతే ఇస్తామని. మన డబ్బులు మనకి ఇవ్వటానికి రెస్ట్రిక్షన్ పెడుతున్నారు. బాగానే ఉంది. వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ కుర్రవాడు,
నేను చూశాను యూట్యూబ్లో వాటిల్లో ట్రక్కుల్లో కట్టలు వచ్చింది. ఇంత కట్టల మనీని ఏ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి అందజేస్తారు, అందజేయకూడదు కదా, ఎట్లా అందజేస్తారు, ఎట్లా వచ్చింది వాళ్ళకి అని అడిగాడు. నేనేం సమాధానం చెప్పాలో నాకు తెలియక నవ్వి ఊరుకున్నాను. నీకేమన్నా సమాధానం ఉంటే చెప్పు. మేధావి కాదు, ప్రశ్న అడుగుతున్నావు కదా, మేధావి కదా, అందుకని నాకు కూడా. అంటే ట్రక్కులు డబ్బులు. అవును, బయటపడుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు కదా కనుకగా. ఇంత క్యాష్గా ఎట్లా ఇచ్చారు, ఏ బ్యాంక్ ఇచ్చింది, ఇవ్వత్తా? ఇవ్వకూడదు కదా. మరి మనం అడిగితే ఇవ్వట్లేదు. అదే ఇవ్వకూడదనే వాడి ప్రశ్న, ఎట్లా వచ్చింది అని అడుగుతున్నాడు. ఎలా అంటే ఎక్కడెక్కడి నుంచో సోర్సెస్ నుంచి క్యాష్ రూపంలో వాళ్ళు ఎంతమంది నుంచి వసూలు చేసుకోవాలి, ఒకటి కాదు కదా. మనం వాళ్ళు చేసే వ్యాపారంలో రాగాగు ఇంకా అక్కర్లేదు, దానికి పొడిగించొద్దు. ఎందుకని అంటే నేను అనేది ప్రశ్న ఒక్కొక్క వాళ్ళ పిల్లలకి ఎంత సూక్ష్మంగా ఆలోచించి. ఇంకా అమెరికాలో ఇంకొక ప్రశ్న వేస్తాడు ఇంకొక కుర్రవాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు, నేను ఈ మధ్య ఇండియాకి వెళ్ళి వచ్చాను స్వామీజీ అని. మంచిది, బాగుంది, అని నచ్చిందా, తాజ్మహల్ వెళ్ళావా, అక్కడికి అన్నీ వెళ్ళాను, కానీ సినిమాకి కూడా వెళ్ళాను అన్నాడు. మా తాతయ్య తీసుకెళ్తే సినిమాకి కూడా వెళ్ళాను అంటే, ఆ సినిమాలో ఒకటి జరిగింది. హీరో ఎంతమందినో చంపేస్తాడు, దాదాపు కత్తి పెట్టి ఇది గొడ్డలు పెట్టి నరికేశాడు. అంత అయిపోయిన తర్వాత హీరోయిన్తో పెళ్లి చేశారు, అందరు పూలమాలలు వేశారు, చేశారు. ఇంతమందిని చంపినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయదా, ఏ వ్యక్తిని కూడా శిక్ష లేదా అని అడిగాడు. ఏం చెప్తావు సమాధానం? అవును, సినిమాలు మనకు చూపించేది అదే కదా, చూపిస్తున్నది అదే కదా, నువ్వేం చెప్తావు చెప్పు. అంతే కదా. ధర్మ వాడికి వచ్చిన ప్రశ్నకి నేనేం సమాధానం చెప్పాలో నువ్వు చెబితే నేను చెప్తా రేపు వెళ్ళి. అది చెప్పడం కష్టం. మరి అట్లాంటివి మనం చూపిస్తున్నాం కాబట్టి పిల్లలు పాడైపోతున్నారు, సమాజం పాడైపోతుంది. అంతా చేసి చెడ్డంతా చూపించి చివరికి వచ్చేటప్పటికి ఒక మంచి వాక్యం చెబితే కాదు. పిల్లలకి ఇందాక నువ్వు అడిగావే, చిన్నప్పటి నుంచి ప్రతి స్టెప్పులో వాళ్ళని శక్తివంతం చేయడానికి ప్రయత్నం చేసింది సనాధర్మం. అయిన తర్వాత అక్షరాభ్యాసంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది చక్కగా అక్షరాభ్యాసం ఎవరు చేయాలంటే తల్లి చేయాలి, ముందు తల్లి తండ్రి కలిసి చేయాలి, తర్వాత గురువు చేయాలి. మంత్రోపదేశం కూడా ఉపనయనానికి తండ్రి చేస్తారు, తండ్రి చేయాలి, తల్లి తండ్రి కలిసి చేయాలి. అది తల్లిని పక్కన పెట్టేస్తాం మనం. అసలు ఫస్ట్ తల్లే చెప్పాల్సింది. తల్లికి గాయత్రి మంత్రం ఆడవాళ్ళు కూడా చేయవచ్చు. నేను చెప్పాను, కొంతమంది స్వామీజీలు ఏంటి ఇట్లా చెబుతున్నారు, సర్వం జగన్నాథం చేస్తున్నారు విశ్వంజీ గారు, అన్ని మతాలు కలుపుతున్నారు. అదొక్కటి తప్పితే మిగతా అన్నీ మీ ప్రేమ అంతా మాకు ఇష్టమైనది, కానీ ఇదొక్కటి కొంచెం మార్చుకోండి అంటే, నేను మారుతున్నాయా, అది అసలు సనాధర్మం చెప్పింది అదని చెప్పాను. సనాధర్మం చెప్పింది వసుదైక కుటుంబకం. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఋషికేశ్, అక్కడ స్త్రీలకు కూడా యజ్ఞోపవీతాలు ఉంటాయి. వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు, షర్ట్లా వేసుకుంటారు, కాళ్ళకి షూస్ కూడా వేసుకుంటారు, కాళ్ళకి సాక్స్ కూడా వేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి వేసుకుంటారు. స్త్రీలకి యజ్ఞోపవీతాలు ఉంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 9-10 ఏళ్ల క్రితం స్త్రీలకి యజ్ఞోపవీతం ఏంటి అనేది నాకు అర్థం కాల. ఆ తర్వాత గాయత్రి పరివారికి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైంది. నేను జిల్లేలమూడి చెబుతూ కూడా అదే చెప్పాను. ఆడవాళ్ళు కూడా గాయత్రి చేసుకోవచ్చు. యజ్ఞోపవీతం వేసినప్పుడు చెప్పే తండ్రి, అంతకుముందే తల్లి చెబుతుంది. అసలు ఎప్పుడు అనుకోవచ్చు గాయత్రి, ఉపనయనం దాకా ఆగాల్సిన పని లేదు. మరి ఉపనయనం ఎప్పుడు చేస్తున్నామంటే గురుకులానికి పంపించబోయే ముందు చేస్తున్నాం. గురుకులానికి పంపించబోయే ముందు, విద్యాభ్యాసానికి పంపించబోయే ముందు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే, ఇందాకన్నా అర్హత అని, వాళ్ళకి ఆ అర్హతను సంపాదిస్తే, బ్రెయిన్ చక్కగా ఉండేట్టు చేస్తే, ధీశక్తి పెరిగేట్టు చేస్తే, గ్రాస్పింగ్ పవర్ బాగా ఉంటే, స్టోరింగ్ పవర్ బాగా ఉంటే, ఈ న్యాచురల్ కంప్యూటర్లో రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు. ఆ స్టోర్ చేసుకోవడానికి శక్తివంతంగా ఈ న్యాచురల్ కంప్యూటర్ బ్రెయిన్ని చేయాలి. కాబట్టి చేసేది ఏంటి అంటే, ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అద్భుతమైనటువంటి మంత్రమని మనం కాదు, అమెరికన్ కానీ ఇతరమైన రష్యన్ సైంటిస్టే చెప్పారు. గాయత్రి మంత్రం ఒక చోట ఉచ్చారణ చేస్తూ ఉంటే, నీళ్ళలో ఉంటే సూర్యుని దగ్గర నుంచి ఆ వైబ్రేషన్స్ వచ్చి ఇతనిలో కలిసిపోతున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు రష్యన్స్. మన కమ్యూనిస్టులు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని చెప్పి హేళన చేసేవాళ్ళు, వాళ్ళ సైంటిస్ట్ కనుక్కున్నారు, మన సైంటిస్ట్ నిద్రపోతున్నారు. చెప్పాలి, సమాజానికి చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, మేధావులకు చెప్పాలి.
మరి ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది, ఆ సూక్తంలో సృష్టి ఎట్లా వచ్చింది, అది ఉదాహరణ చెప్పాను, ఇంకా నేను ఎన్నో చెప్పగలను. అలాంటి వేదాన్ని మనం మూసేసాం, మనకే తెలియటల్లా, మన సంస్కృతం మనం మర్చిపోయినాం కదా. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి మొత్తం తప్పు పని ఏంటంటే మనం సంస్కృతాన్ని మర్చిపోయేట్టు చేయటం. ఎందుకంటే సంస్కృత గ్రంథాల్లో అద్భుతమైన జ్ఞానం ఉంది, అదంతా వీళ్ళకి కనుక తెలిసినట్లయితే, వీళ్ళు జ్ఞానవంతులైతే ప్రపంచం మొత్తానికి కీడు చేయరు, మేలు చేస్తారు. ఆ సంగతి వాళ్ళకి గ్రహించాలా, కీడు అనుకున్నారు. వాళ్ళలాగా అందరినీ తమ యొక్క ఆధీనంలో తెచ్చుకుంటారని. భారతదేశ సనాతనం యొక్క లక్ష్యం జయం భారతదేశంలో అన్నింటినీ కలపడం కాదు, భారతీయ సనాధర్మాన్ని అందరూ పాటించేట్టు చేసి, ఎవరి దేశంలో వాళ్ళు ఉండి, ఎవరి మతంలో వారు ఉండి, ఎవరి కులంలో వారు ఉండి, ఎవరి ప్రాంతంలో వారు ఉండి, ఎవరి ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేస్తూ సమైక్యంగా అందరూ కలిసి ఈ భూమిని ఒక ప్రశాంతి నిలయంగా చేసుకోవటం వాళ్ళ లక్ష్యం. కానీ అందరూ వచ్చి హిందూ మతంలో చేరాలని కానే కాదు. అది చెప్పండి మీరు చక్కగా స్పష్టంగా, ప్రపంచ మేధావులకు చెప్పాలి అది. ఇది నేను చెప్పింది, నన్ను అమెరికాలో ఒక ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళు నాకు సన్మానం చేసి వాళ్ళు అడిగినప్పుడు దాంట్లో వాళ్ళకి చెప్పిన సమాధానమే నీకు చెప్పాను. వాళ్ళు అడిగారు, మీరు మా మతాన్ని మారటానికి తిరుగుతున్నారా అని. అప్పుడు ఒక జడ్జి గారు అడిగాడు, ఆయనకు చెప్పాను, అదే నీకు కూడా చెప్పాను, హిందూ మతానికి ఎవరైనా, ఇది కూడా చెప్పాను, అది ఇప్పుడు చెప్పడం లేదు, కానీ ఎవరైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా మీరు మీ మతంలోంచి మా మతంలోకి రాండి అని ఎవరైనా చెబితే దేవుని విషయంలో పాపం చేస్తున్నట్టు అన్నాను. సిన్ అని చెప్పాను, తప్పు కూడా కాదు. అవునా కాదా అని చెప్పితే అవునని చెప్పారు. వాళ్ళే చేసి చెప్పించాను. ఎవరైనా కానీ ఒక మతం నుంచి ఇంకో మతం మారక్కర్లేదు. ఇంకోటి అన్నాను, నేను క్రిస్టియన్ ప్రేమిస్తాను, ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్, నేను క్రిస్టియానిటీ పుచ్చుకోలేదే. బుద్ధుడిని ప్రేమిస్తాను, నేను బౌద్ధ మతం పుచ్చుకోవాల్సిన పని లేదే. నేను మహమ్మద్ని ప్రేమిస్తాను, మహమ్మదీ మతం పుచ్చుకోవాల్సిన పని లేదే. నేను నాస్తికులను కూడా ప్రేమిస్తాను, నేను నాస్తికుని కావాల్సిన పని లేదు కదా. ఐఎమ్ నాట్ ఏ నాస్తిక. ఆ విధంగా వాళ్ళకి చెబితే ప్రపంచ మేధావులకి హృదయానికి హత్తుకుంటుంది. వావ్, ఇంత గొప్ప వాళ్ళు అన్నాడు. మరి మన తలకాయ ఉంచుకోవాలో ఏం చేయాలో నాకు తెలియలా. ఇంతటి జ్ఞానం, ఇంతటి యొక్క శక్తి ఈ సనాతనధర్మాలు మీరు చెప్పేది ఉంటే మాకు ఇంతవరకు తెలియదు, మేము అదొక మతం అనుకుంటున్నాం కానీ ఇంత జ్ఞానం ఉందని తెలియదు అని అన్నారు. అది ఎవరు తప్పు? మన వాళ్ళ తప్పు. ఇంకోటి కూడా చెప్తాను చూడు, ఇంగ్లీష్ వద్దు, మన భాషలో మనం నేర్చుకుందామని కదా మనమంతా చాలామంది ఇప్పుడు అంటుంది. నేనేమంటాను తెలుసా, మన భాషల మీద పట్టు ఉండాలి, ఇంగ్లీష్ మీద కూడా జ్ఞానం ఉండాలి. ఇంగ్లీషులోకి ఇవన్నీ తర్జుమా చేయబట్టే కదా ఈనాడు సనాతనం, యోగ శాస్త్రం వీటి యొక్క గొప్పదనం ప్రపంచ మేధావులకు తెలిసింది. లేకపోతే తెలుగు అనుకో, తెలుగు వరకే కదా, తమిళ వరకే కదా, తమిళనాడు వరకే కదా. మరి మిగతా వాళ్ళకి తెలియదుగా. ప్రపంచానికి తెలియాలంటే ప్రపంచ భాష ఏంటి? ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. ఎందుకని? అందరికీ తెలియాలంటే. విస్ఫోటనం అవ్వాలంటే అక్కడికి వెళ్ళాల్సింది. ఇప్పుడు చూడు, ఇది సత్యాన్ని ట్రూత్ని ప్రపంచ మేధావులకి తెలియజెప్పండి. ముందు భారతదేశంలో ఉన్న కులాలతో వద్దు. నేను ఒక్కటే ఒక ప్రశ్న వేస్తున్నాను, మీ కులంలో మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ కులస్తులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఒక కులంలో అందరూ కొట్లాడుకోవటం లేదా? ఒక మతంలో అందరూ కొట్లాడుకోవటం లేదా? ఒక పల్లెటూరులో కులాల పేరుతో, శాఖల పేరుతో, ఇతర పేరుతో ఇదే కావాల్సింది. ఇదేనా మన దేవుణ్ణి పక్కన పెట్టండి, ఇదేనా మన రాజ్యాంగం కోరుకుంటుంది, మన రాజ్యాంగ నేతలు నిర్మాతలు కోరుకుంది. మహాత్మా గాంధీని తిట్టేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, ఆయన ఒప్పుకోరు. నన్ను ప్రేమించేవాళ్ళు కూడా మహాత్మా గాంధీని కొంతమంది ద్వేషిస్తారు. అంటే ద్వేషించడం అంటే ఆయన చేసిన తప్పు అంటారు. ద్వేషం అంటే వేరే ద్వేషం కాదు, వాళ్ళ అభిప్రాయం అది, వాళ్ళని నేను తప్పు పట్టను. కానీ నేను చెప్పేది ఏంటంటే కలవాలి వద్దు. మన పల్లెటూళ్ళని మనమే మీరు ఒక్కసారి టీవీలోకి వెళ్ళి చూడండి. టీవీ అసలు పెట్టాలంటేనే భయం వేస్తున్నది. భయం వేయటం మామూలు వాళ్ళకి. అది ఏంటది? ఇదేనా మనం కోరుకుని? దేవుడి గురించి ఆలోచించొద్దు, మన జీవితం గురించి ఆలోచిద్దాం, మన దేశం గురించి ఆలోచిద్దాం, మనమున్న భూమిని గురించి ఆలోచిద్దాం. ప్రతి ఒక్క వ్యక్తి మతాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. గుడ్, యూ లవ్ యువర్ రిలిజియన్, యూ లవ్ యువర్ నేషన్, బట్ వీఆర్ ఇగ్నోరింగ్ అండ్ నెగ్లెక్టింగ్ ద మదర్ ఎర్త్ విచ్ ఈస్ ద బేస్ ఫర్ ఆల్ నేషన్స్, ఫర్ ఆల్ రిలిజియన్స్, ఫర్ ఆల్ పీపుల్. అవునో కాదో మీరే ఆలోచించుకోండి. భూమిని మర్చిపోతున్నాం. భూమి అనేది లేకపోతే, భూమికి ప్రమాదం వచ్చినట్లయితే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది, మనమే ఉండము. ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్నామే. నేనన్నాను ప్రపంచ యుద్ధం వచ్చిందయ్యా అని. ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని కబలించిందే.
ఆ మతం ఈ మతం, ఆ కులం ఈ కులం, ఆ దేశం ఈ దేశం, రిచ్ వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగస్తులని లేకుండా అందరి మీద యుద్ధం ప్రకటించినట్టుగా చేసింది. అది నిజమైనటువంటి ప్రపంచ యుద్ధం అంటే. నిజంగా మనం కనుక తెలియగల వాళ్ళమైతే, మనకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే ఏం చేయాలి? మనమంతా కలిసి దాని మీద పోరాటం చేయాలి. అలాంటి వైరస్ మనల్ని నాశనం చేయకుండా ఉండేట్టు చేయాలి. చేస్తామా? చేస్తున్నామా? లేదే. మరి దాని గురించి భగవంతుడు మతం పక్కన పెట్టండి. మతాలు కాదు, మతాలన్నీ ఉండాలి, కులాలన్నీ ఉండాలి, దేశాలన్నీ ఉండాలి, అన్ని ఫ్యామిలీలు ఎవరెవరికి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ ఉండాలి. కానీ అందరూ కలిసి ఉండాలి. యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే విశ్వమందిరం యొక్క మోటో యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. ఎవేక్, అరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. అదే మన సనాతనం అని చెప్పింది. నేను చెప్తున్నది ఈ శరీరం చెబుతున్నది కాదు. పొద్దున నిద్ర లేవంగానే కాలు తీసి భూమి మీద పెడుతున్నప్పుడు సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపద్ని నమస్తుభ్యం అని భూమికి నమస్కారం చేయింది. కాలు కూడా పెట్టకూడదు భూమి మీద. డ్యాన్స్ చేసే అమ్మాయి కూడా భూమికి నమస్కారం చేస్తుంది. మల్ల యుద్ధం చేసేవాడు కూడా భూమికి చేస్తాడు. కబడ్డీ ఆడేవాడు కూడా భూమికి నమస్కారం చేస్తాడు. రైతు కూడా భూమికి నమస్కారం చేస్తాడు. మనం ఇల్లు కట్టుకోవాలన్నా భూమి పూజ చేసి కానీ కట్టాం. అది మన సంప్రదాయం. అలాంటిది భూమిని విస్మరిస్తామా? భారతదేశ సనాధర్మానికి ఇతర దేశాలను ఆక్రమించాలి, ఇతర మతాలను నాశనం చేయాలనే కోరిక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా లేదు. ఈ యుగంలో ఉదాహరణ చెప్పండి. స్వామిని అమెరికాలో అడిగారు నన్ను. ఇప్పుడు చెప్పండి, పురాతనం కాదని. చెప్తానయ్యా. ఇందిరాగాంధీ తూర్పు పాకిస్తాన్ ఉంది, అక్కడ గొడవలు కొంటే వాళ్ళు అడిగితే సైన్యాన్ని పంపించి ఆక్రమించారు, తీసుకున్నారు. అదేం ఆక్రమించుకోలేదే, మళ్ళీ వాళ్ళనే పరిపాలన చేసుకోమని చెప్పేసి వదిలిపెట్టాం. అది భారతీయ యొక్క సనాధర్మం యొక్క గొప్పదనం అని చెప్పాను. అవునో కాదో మీరు ఆలోచించుకుంటే వాళ్ళు 5 నిమిషాలు తప్పట్లు కొట్టారు. నిజమేనండి. అంతే కదా. బంగ్లాదేశ్ ఇప్పుడు చెప్పండి అంటారు వాళ్ళు. చాలా మీ మేధావులతో కష్టం, చాలా కష్టం. మీ మేధావులు ఒక ప్రశ్నకు సమాధానం చెబితే ఇంకో 10 ప్రశ్నలు పుట్టితో వస్తాయి అన్నమాట. కానీ మేధావులు కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీ, సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయకండి. మేధావులారా, మీకు ఒక నమస్కారం. ఈ స్థాయిలో ఉండి కూడా మనం సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ముఖ్యంగా యువతను పక్కదారులు పట్టించేట్టు చేయొద్దు. మీ జ్ఞానాన్ని వినాశనానికి కాదు, శాంతి ఇవ్వడానికి చేయండి. భగవంతుడు వద్దు, నాకు రాముడు వద్దు, కృష్ణుడు వద్దు, అల్లా వద్దు, మహమ్మద్ వద్దు, ఎవరొద్దు, మనిషి కావాలి. నీలో ఆ జిజ్ఞాస ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే జల్లెలమూడి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెరిగావు కాబట్టి, అక్కడ చదివి వచ్చావు కాబట్టి అక్కడ దీనికి వచ్చింది. దానివల్ల వచ్చింది. పవర్ ఆఫ్ విల్ షుడ్ కమ్ ఫ్రమ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ అండ్ పవర్ ఆఫ్ నాలెడ్జ్ షుడ్ ప్లాన్ అండ్ ద బ్యాక్బోన్ షుడ్ యాక్ట్. మీకు సైన్స్ ఇది అమెరికాలో చెబితే కూడా చెప్పాను. సైన్స్ ఇది. ఏదన్నా హృదయంలో సంకల్పం వస్తుంది. నీకు తెలుసు, మనస్సులోనే ప్లాన్ చేస్తాం అనుకుంటుంది, ఆలోచన వస్తుంది, ప్లాన్ చేస్తాం. ఇది కిందకి వెళ్తే మిడిల్లో ఆబ్లాంగేటా నుంచి వెన్నపూసకు పోతే వెన్నపూసలో కనెక్షన్ పెట్టుకొని 33 పూసలు ఉంటాయి. 72,000 నాడులు కనెక్షన్ ఉంటుంది. ఈ 72,000 నాడు శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. తద్వారా ఆర్డర్ వెళ్ళి పనిచేస్తాయి అని తెలుసు కదా. అది కాబట్టి విల్లు ఇక్కడి నుంచి వస్తుందని మర్చిపోయినాం. విల్లు ఇక్కడి నుంచి వస్తుంది. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే విల్లు సంకల్పం హృదయంలో. అందుకనే మీరు పూజ చేసేటప్పుడు కూడా సంకల్పం వస్తూ శివ సంకల్పం వస్తు అని ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ పెట్టల్లా. వాటికి అర్థాలు ఉన్నాయి. చెప్పండి పిల్లలకి. మంత్రపురుషం చెబుతున్నాం. నేలతో ఇది మధ్యస్థ విద్యుల్లేకేమో భాస్వర. అది ఏంటో చెప్పకుండా ఊరిక చేస్తే కాదు కదా. ఆయన శ్రీశ్రీ గారు ఒకటి చేస్తే, ఇది వడ్రంగిదనం కుమ్మరి అని అంటే ఇచ్చేసాం. మరి నమ్మకం చమకం చెప్పండి. వాళ్ళు నమ్మకం చమకం ఏముందో. శివుడు అంటే ఎవరు? వడ్రంగివాడు. అవే ఆయన చెప్పాడు. ఆయన సద్బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు చెప్పిన నమ్మకం చమకాలు తెలుసు కాబట్టి వాటిల్లో ఉన్నవి దేవుణ్ణి తిడుతూ చెప్పింది ఏంటంటే మళ్ళీ సనాతనమే చెప్పాడు. అదే నేను చెబుతుంది. ఆఖరికి నాస్తికులు కూడా చెప్పేది కూడా సనాతనమే నేను చెబుతున్నాను. కాబట్టి విశ్వయోగి నాస్తికులు కూడా దూరం చేయలేదు. ఆ కట్టినటువంటి స్తూపాన్ని కట్టినటువంటి ఆ పెట్టినటువంటి ద్వారాల్లో 7 మతాలకి 7 ద్వారాలు పెట్టి 8వ ద్వారమే ఉన్న నాస్తికులు కూడా పెట్టారు. అది వృక్షం పెట్టాను. దానికి వృక్షంకి పెట్టి దానికి పాములు చుట్టి పెట్టాను. అంటే భయంకరంగా కనిపిస్తాయి కానీ మేలు చేస్తాయని. నాస్తికుల వల్ల ప్రమాదం లేదు మాకు.
ఎందుకంటే నాస్తికులు మమ్మల్ని ఏమనరు. విశ్వయోగి విశ్వంజీ గారి వల్ల నాకు ఇది జరగలేదు, అది జరగలేదు, ఇన్నిసార్లు వెళ్ళాను వారి దగ్గరికి, నాకు ఇన్ని ఎందుకు రావాలి, ఈ కష్టం ఎందుకు రావాలి, మా అమ్మగారు ఎందుకు చనిపోవాలి, ఇవన్నీ ఆలోచనలు వాళ్ళకి రావు. వాళ్ళు ఏదో వాళ్ళు చేస్తారు, వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు, వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయరు. ఆఖరికి పరమభక్తుడైన రామదాసు కూడా జైల్లో పెట్టి కొడితే ఏమన్నాడు? తిట్టాడు రాముల వారిని పట్టుకొని, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగిదేవు రామచంద్ర, అంతకంటే పెద్ద తిట్టు తిరుగులు లేదు. మరి అటువంటి వాడు అంత భక్తుడే రాముడిని పట్టుకొని ఆ విధంగా అంటే మనమంతా, అర్థమైందా నీకు? యథార్థానికి రాముల వారు కనిపించింది రామదాసుకు కనిపించలా, ఎవరికి కనిపించాడు? రాజుకి కనిపించాడు, తానిషాకి. తానిషా కనిపించాడు. అందుకే తానిషా నెత్తి మీద ముత్యాలు పెట్టుకొని భద్రాచలంకి కళ్యాణానికి తీసుకెళ్ళాడు. ఇప్పటికి కూడా అదే మన వాళ్ళు పాటించడంలా, మన వాళ్ళ మతం మీద మన గొప్ప ముస్లిమ్స్ అంటే అది అనుకుంటాం. వాళ్ళు మరి పెట్టుకొని ఆయన చేశాడు కదా. ఆ తేడాలు విశ్వయోగ విశ్వంజీ తోడ్డు. ముస్లింలు కౌగలించుకుంటాడు, క్రిస్టియన్స్ని కౌగలించుకుంటాడు. కాకపోతే మంచి ధర్మమూర్తులైన ప్రేమమూర్తులైన ప్రేమను పంచి స్నేహాన్ని పంచే వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని దగ్గర చేసి హృదయంలో పెట్టుకుంటాడు, బుధం మీద పెట్టుకుంటాడు. మంచిగా ప్రవర్తించిన వాళ్ళని సరిచేసి తర్వాత మళ్ళీ దగ్గరికి చూసుకొని వాళ్ళ చేత మంచి పనులు చేయిస్తాడు. అది చేయాల్సిన పని మేధావులు. నీకు ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ వచ్చిందా? వచ్చింది సార్. నీవన్నీ కూడా బాగున్నాయి, నువ్వందరినీ చేసినటువంటివి. అదే కాదు, నువ్వు ఇంకోటి కూడా చేయాలి. ఈ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళనే కాదు, నాస్తికులు లాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయాలి. అది చేయాలి. చేసి వాళ్ళు కోరుకుంటుందండి మానవత్వం. దేవుడి పేరు చెప్పొద్దు, మానవత్వం గురించి చెబుతున్నారు. మరి సనాధర్మం చెప్పింది ఏదిగా మానవత్వమే కదా. పరిపూర్ణ మానవత్వమే దివ్యత్వం. శ్రీరాముల వారు చెప్పింది ఏంటి? శ్రీరాముల వారు సూర్యుని తప్పితే ఇంకెవరికి నమస్కారం కూడా పూజ కూడా చేయాలి. గురువులకి చేశాడు, అందరికీ మునీశ్వరులకి చేశాడు, తల్లికి చేశాడు, తండ్రికి చేశాడు. అందుకే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ఆయన చెప్పలేదు. కానీ అలా చెప్పగలిగినట్టు పరిస్థితి వస్తే రాముడే ఒకటే. సత్సాయి చెప్పాడు, విశ్వయోగ విశ్వంజీ చెబుతున్నాడు, రండి 1000 భూతార్థాలు పెట్టి పరిశీలించండి, నేను అనుసరించేటువంటిది ఏమిటని చూసి నన్ను మీరు అనుసరించడం కాదు ఆచరించండి అని చెబుతున్నాను. ప్రపంచాన్ని మనం అందరం కలిసి ప్రపంచ మేధావుల్ని సమైక్యం చేసి అందరం కలిసి ప్రపంచాన్ని, భూమాతని సంరక్షించుదాం, భూమాతని ప్రశాంతి నిలయంగా చేద్దాం, ఆరోగ్య కేంద్రంగా చేద్దాం. ఇంతమందిని చంపేసిన ఒక చిన్న వైరస్ని ఏమి చేయలేకపోతున్నామే. అసలు ఎందుకు ఈ మేధాశక్తి దేనికి, మేధావులు దేనికి? మీరే ఆలోచించుకోండి. మేధావులకి హెచ్చరికగా చివరిగా చెబుతున్నాను, హెచ్చరిక ఇది. మీరంతా మీ మేధాశక్తిని సమాజ వినాశనానికి ఉపయోగించకూడదు, సమాజ వికాసానికి ఉపయోగించండి. ఏ దేశాధిపతి చెప్పాడనో, ఏ రాజకీయ ప్రముఖుడు చెప్పాడనో, మీ యొక్క దాన్ని దేశ లేక ప్రపంచ వినాశనానికి ఉపయోగించే పద్ధతిలో చేస్తే, ఇంకొక దేశాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తే, ఇంకొక మతాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తే, భగవంతుడి విషయంలో కాదు మానవత్వ విషయంలోనే పెద్ద పొరపాటు చేస్తున్నారు. చాలా జాగ్రత్త. మీ మనసుని చక్కగా పరిశుభ్రం చేసుకొని, హృదయంలో ప్రేమ నింపుకొని, మనసులో శాంతిని నింపుకొని, ప్రేమని శాంతిని పంచుకుంటూ పెంచుకుంటూ ముందుకు సాగమని చెబుతూ దివ్యమైన ఆశీస్సును అందిస్తూ విరమిస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు స్వామి. చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞత. ఇప్పటి వరకు అద్భుతమైన సజ్జన సాంగత్యం చేశాం. మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.